నువ్వు భక్తితో ఉండడం అంటే చక్కగా ప్రదక్షిణం చెయ్యి. ఒక్క పువ్వు పట్టుకెళ్ళి పరమభక్తితో ఈశ్వరుడికి సమర్పణం చెయ్యి. పరమభక్తితో రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరించు. నతిపిహి అంటే నేను నమస్కారం చేస్తే నువ్వు లొంగుతావని నమ్మకం పోయింది. నుతిభిహి నిన్ను స్తోత్రం చేస్తే లొంగుతావని నేను అనుకోవట్లేదు. త్వమీశ పూజా విధిభిహి ఏదో నిన్ను పూజ చేసేటటువంటి విధి విధానాలు ఏమున్నాయో ఆ విధి విధానాలని చక్కగా పాటించడం చేత నీ యొక్క దర్శనాన్ని పొందవచ్చనేటటువంటి నమ్మకం కూడా నా యందు తగ్గింది. త్వమీశ పూజా విధిభిః ధ్యాన సమాధిభిర్న తుష్టః ధ్యానము చేత సమాధి చేత నీవు తృప్తి చెందుతావా? నాకు నమ్మకం కలగట్లేదు. వేటి వేటి చేత అంటున్నారు? నతిభిః అంటే నమస్కారం, నుతిభిః స్తుతి చేత, త్వమీశ పూజా విధిభిః నిన్ను పూజించడం చేత, ఆ తరువాత ధ్యాన సమాధిభిః ధ్యానం చేసి సమాధిలో ప్రవేశించి భగవద్దర్శనం కొరకు త్రికరణ శుద్ధిగా మూడు ఏకమై ఒకటిగా నిలబడ్డంలో నతుష్టః ఈ ప్రయత్నాల వేటి చేత కూడా నీవు తృప్తి చెందావు అని నేను అనుకోవట్లేదు. కానీ నీకు సంబంధించినటువంటి కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి. అవి ధనుషా నిన్ను ఒక ధనస్సు పెట్టి కొడితే ఒకప్పుడు నువ్వు ప్రసన్నుడవై ఒకరికి దర్శనమిచ్చావు. ముసలీన రోకలి పెట్టి కొడితే అనుగ్రహించి దర్శనమిచ్చావు. ఆశ్మభిర్వా రాళ్ల పెట్టి కొడితే అనుగ్రహించి దర్శనమిచ్చావు. కాబట్టి ఇప్పుడు నేను మొట్టమొదట చెప్పినటువంటివి చేసి నీ యొక్క తృప్తిని పొందడమా, లేదు ఈ వెనక చెప్పినటువంటి మూడు ధనస్సుతో కొట్టడం, రోకలితో కొట్టడం, రాళ్లతో కొట్టడం ఇటువంటివి చేసి నీ అనుగ్రహాన్ని పొందడమా? నాకు కావలసింది నీ అనుగ్రహం. నీ అనుగ్రహంలో నిన్ను ధనస్సు పెట్టి కొట్టిన వాడికి వెంటనే ప్రత్యక్షం అయ్యావు, నిన్ను రోకలి పెట్టి కొట్టిన వాళ్ళకి వెంటనే ప్రత్యక్షం అయ్యావు, రాళ్ల పెట్టి కొట్టిన వాళ్ళకి వెంటనే ప్రత్యక్షం అయ్యావు. వదతే ప్రీతికరం అసలు నీకు నిజానికి ఏది ఇష్టం? నమస్కారం చేస్తే లొంగుతావా? స్తోత్రం చేస్తే లొంగుతావా? పూజ చేస్తే లొంగుతావా? ధ్యానం చేసి సమాధిలో ప్రవేశిస్తే లొంగుతావా? లేదు, ఆఖరిదై ఇదిగో ఈ ధనస్సు పెట్టి కొట్టడం, రోకలి పెట్టి కొట్టడం, రాళ్ళు పెట్టి కొట్టడం లాంటివి చేస్తే నువ్వు లొంగావు అనడానికి లోకంలో దృష్టాంతాలున్నాయి, సాక్ష్యాలున్నాయి. దానికి లొంగుతావా? వదతే ప్రీతికరం నీకేది ఇష్టమో చెప్పు. తథా కరోమి అలాగే చేస్తాను. నమస్కారం పెట్టి ధ్యానం చేసి పూజ చేసి సమాధిలోకి వెడితే నువ్వు అనుగ్రహిస్తావా? లేదు, నిన్ను ధనస్సు పెట్టి కొట్టి, రాళ్ళు పెట్టి కొట్టి, రోకలి పెట్టి కొడితే అనుగ్రహిస్తావా? నువ్వే చెప్పు, ఎలా చేయమంటే నేను అలా చేస్తాను. వదతే ప్రీతికరం తథా కరోమి నేను అలా చేస్తాను. ఏమిటి శ్లోకానికి అర్థం? నతిభిః నతిభిః అంటే నమస్కారం చేయడం. నేను మీతో పూర్వం చెప్పి ఉన్నాను, నమస్కారము అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను బాగా కింద పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు అని చెప్పడానికి భూమి మీద పడిపోతారు నమస్కారం చేసినప్పుడు. అంటే ఇంకంతకన్నా కింద పడడానికి ఏముంది? ఎంత కింద పడాలో అంత కింద పడిపోయాడు. మీరు కింద పడకుండా నించున్నారు. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి పైకెత్తాలి. నన్ను అనుగ్రహించడం కోసం మీరు వంగాలి. మీకు అవసరం లేదు, అయినా వంగి నన్ను భుజాలు పట్టుకుని పైకెత్తండి. నన్ను కూడా పైకెత్తి ఉన్నతమైన మార్గంలో ప్రయాణించేటట్లు చెయ్యండి అని అడగడానికి నేల మీద పడి నమస్కారం చేస్తారు. దాన్ని ప్రణిపాతము అంటారు. అథవా రెండు చేతులు ఇలా కలిపి ఇలా అంటారు. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధిస్థానము 11 భగవంతుని పాదముల దగ్గర న్యాసం చేశామని గుర్తు. లేదు, 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నేల మీద పడాలి. పురసా శరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని చెవులు, కళ్ళు, అలాగే తల, గుండెలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ భూమికి తగిలేటట్టుగా నమస్కారం చెయ్యాలి.
అలా 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నమస్కారం చేస్తే సా అష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అంటారు. 8 అవయవాలు భూమికి తగిలేయి కాబట్టి. ఇవి ఒక్కొక్క నమస్కారం చేత ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. ఇందులో ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా నమస్కారాలు చేయకూడదు. ఏదో దేవాలయంలో ఉన్నామనుకోండి, వెనక ఇంకొక దేవాలయం ఉంటే అదే ప్రాంగణంలో ఆ దేవాలయం వైపుకి కాళ్ళు వెళ్ళేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేయకూడదు. దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం వచ్చేటట్టుగా నమస్కారం చేయకూడదు. నమస్కారం చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని నమస్కారం చెయ్యాలి. అంతేకాని చేశామంటే చేశామని చెప్పి నమస్కారం చేయకూడదు. ప్రత్యేకించి ఎవరైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వారు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది చూసుకుని కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అంతేకాని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి, చేతులు అడ్డుదైలో ఆయన కింద పడిపోతాడు. అది నమస్కారం చేయడమా, ఆయన బాధ పెట్టడమా? అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. అందుకే నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడూ కాళ్ళకి నమస్కారం పెట్టకూడదు. అది తప్పది, దోషం. అలా పెట్టకూడదు. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కటే నమస్కారం, లేచి నిలబడి ఇలా నమస్కారం చేస్తే చాలు. అంతేకాని కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం చేయకూడదు. కాళ్ళు అసలు ముట్టుకోకూడదు. ఎవరి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు. ఇది దోషం. ఇంకా అవతల వారి 2 చేతులలో ఏదైనా ఒక చేతిలో ఒక వస్తువు ఉండగా ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. ఎందుచేతనంటే వారు ఆశీర్వచనం చేయడానికి కానీ వారు తిరిగి నమస్కారం చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇప్పుడు నా చేతిలో నేను ఏదో పుస్తకాన్ని పట్టుకుని వెళుతున్నాను అనుకోండి, అప్పుడు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నేను ఆశీర్వచనం చేద్దామంటే ఇలా చెయ్యెత్తడం కుదరదు, లేదా నేను ప్రతి నమస్కారం చేయడం కుదరదు. ఏదైనా జలపాత్ర, నీటి పాత్రని కానీ, పాలు కానీ, పువ్వులు కానీ, టెంకాయ కానీ ఇలాంటివి ఏవైనా పట్టుకుని వెడుతున్నప్పుడు నమస్కారం చేయకూడదు. మౌనంగా నిలబడితే చాలు, నమస్కారం చేసినట్టే. నమస్కారం చేయడం ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో అలా తెలిసి చెయ్యాలి. అలా చేయకపోతే ఒక్కొక్కసారి అది ఉపద్రవానికి కారణమవుతుంది ఆ నమస్కారం. అంతేకాని ఏదో నమస్కారం చేశామంటే నమస్కారం చేసేసామని చెప్పి అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళారనుకోండి, అవి ఇబ్బందులు తీసుకొస్తాయి. నేను మీతో ఒక విషయం చెప్పాలంటే, పరమధర్మాన్ని పాటించేటటువంటి సన్యాసులు అంటే ఎటువంటి సన్యాసులు అంటే, నేను ఇవాళ రేపు సందుకోడు కనబడుతున్న సన్యాసుల గురించి నేను చెప్పట్లేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి లాంటి సన్యాసులైతే మనం నమస్కారం చేసినప్పుడు పొరపాటున మన చెయ్యి వాళ్ళ పాదానికి తగిలితే ఇక వాళ్ళు ఆ రోజున భిక్ష చేయరు, భిక్ష విడిచిపెట్టేస్తారు. ఎందుకు విడిచిపెడతారు అంటే దానికి ఒక కారణం ఉంది. మనం ఏదో ముట్టుకున్నామని కాదు, అలా మనం ముట్టుకున్న కారణానికి మన శక్తి క్షీణించిపోతుంది. బాగా శక్తివంతమైన దాని ముందు నిలబడ్డామనుకోండి, అది మన శక్తిని లాక్కుంటుంది. నేను ఇప్పుడు ఆ దీపాల వంక కళ్ళెత్తి చూశాననుకోండి, బాగా ఒక్క కొద్ది నిమిషాలకి నాకు కళ్ళు సరిగ్గా కనపడవు, చీకటిగా అయిపోతుంది. ఎందుకంటే దాని కాంతి ముందు నా కంటి కాంతి సరిపోదు. ఈ కాంతి నా కాంతి లాగేస్తుంది. లాగేస్తే కళ్ళు చీకటిగా అవుతాయి. అలాగే మహా ఉపాసన కలిగినటువంటి వారి పాదాన్ని ముట్టుకుంటే ఆ రోజు మనం చేసినటువంటి ఉపాసన వాళ్ళు లాగుతారు. ఆ శక్తి వాళ్ళ పాదాలకు ఉంటుంది, అవి లాక్కుంటారు. అవతలవాడి అనుష్ఠాన బలం పోయింది కాబట్టి ఆ రోజుది ఆయన లాగేశారు కాబట్టి ఆయనేం కావాలని తీసుకోలేదు, ముట్టుకున్నది మనం. ముట్టుకోవడం వల్ల మన శక్తి క్షీణించింది కాబట్టి దానికి పరిహారంగా వాళ్ళు ఆ రోజున భిక్ష మానేస్తారు. ఆయన భిక్ష మానేశారనుకోండి, ఆ శరీరం నీరసపడినటువంటి పాపం మళ్ళీ మన ఖాతాలోకి వస్తుంది. అందుకే ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నమస్కారాలు చేయకూడదు. నమస్కారం చెయ్యడం అనేటటువంటిది పెద్ద శాస్త్రం. ఎలా నమస్కారం చెయ్యాలి, ఎప్పుడు నమస్కారం చెయ్యాలి తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఆడవాళ్ళు నేల మీద బోర్లా పడుకుని నమస్కారం చేయకూడదు. పంచాంగ నమస్కారం అని వాళ్ళ వక్షస్థలం కానీ క్రింది భాగం కానీ భూమికి తగలడానికి వీల్లేదు. తగలకుండా మోచేతుల మీద వంగి తల ఒక్కటే ఆంచి నమస్కారం చెయ్యాలి తప్ప శరీరం అంతా పురుషుడిది తగిలినట్టుగా నేలకి తగలకూడదు ఆడదాన్ని. ఎందుకు తగలకూడదు అంటే ఒకటే కారణం, భగవంతుడంతటి వాడు ఎంత గౌరవించాడంటే ఈ సమస్త సృష్టి
స్త్రీ యొక్క శరీరం క్రింది భాగంలోంచి వస్తోంది. వచ్చినటువంటి సృష్టి ఎందుకు నిలబడుతోంది అంటే శరీరము యొక్క పైభాగంలో ఉన్నటువంటి స్తనముల చేత పోషింపబడుతోంది. అందుకుని స్థితికర్త. ఏ రెండు అవయవముల చేత సృష్టి జరిగి సృష్టి పోషింపబడుతోందో ఆ రెండూ నా ముందు భూమికి తగలక్కర్లేదని పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు స్త్రీలకి, అంత గౌరవించాడు. అందుకే పంచాంగ నమస్కారం చెయ్యాలి తప్ప నేల మీద పడి నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు. ఒక్కొక్క నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క విధానం ఉంటుంది. అంతే తప్ప ఏదో నమస్కారం అంటే నమస్కారం చేసేసాం కదండి అని నమస్కారం చేయకూడదు. నమస్కారం చెయ్యడానికి అంత జాగ్రత్తగా విధిని అనుసరించి నమస్కారం చెయ్యాలి. అందున శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మామూలుగా కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి నమస్కారం చేస్తే ఆ మూర్తి తూర్పునో దేన్నో చూస్తూ ఉంటుంది. మనకి తేలిక, ఏదో ఎటో ఒకటి చూస్తూ ఉంటుంది కాబట్టి మనం అటు కానీ ఇటు కానీ నించుని నమస్కారం చెయ్యొచ్చు. శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పటికి శివలింగం ఎటు చూస్తోంది? మీరు ఎక్కడ విభూతి పెట్టి బొట్టు పెడితే అక్కడ చూస్తోంది. అది ద్వారం ఉన్న వైపే చూస్తోందని చెప్పకూడదు. శివలింగం ద్వారం అటు ఉందనుకోండి, నేను ఇప్పుడు శివాలయంలో దర్శనం చేసుకొచ్చాను, ఆ శివలింగం అటువైపుకి చూస్తోంది. ద్వారం వైపుకి విభూతి పెట్టి బొట్టు పెడితే అటు చూస్తోంది. నేను కూర్చుని నాకు ఎదురుగుండా విభూతి పెట్టి బొట్టు పెట్టాను అనుకోండి, నన్ను చూస్తుంది. అటు విభూతి పెట్టి బొట్టు పెట్టామనుకోండి, అటు చూస్తుంది. వెనక్కి విభూతి పెట్టి బొట్టు పెడితే వెనక్కి చూస్తుంది. పైన విభూతి పెట్టి బొట్టు పెడితే పైకి చూస్తుంది. ఎప్పుడూ 5 వైపులు చూస్తుంది శివలింగం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలతో చూస్తుంటుంది. 5 ముఖాలతో చూసేటటువంటి శివలింగానికి నువ్వెటు తిరిగి నమస్కారం చేయాలి? అందుకే శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం ఎటు కూర్చున్నామన్న దాంతో సంబంధం ఉండదు. తూర్పు ఎటో చూసుకుని అటువైపుకి తిరిగి నమస్కారం చేసి పూజ ప్రారంభించాలి. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, శివలింగం ఇలా మధ్యలో ఉంటే, ఒకవేళ తూర్పు ఇటు అనుకోండి, నేను ఇటు తిరిగి నమస్కారం చేసి శివలింగానికి పూజో అభిషేకమో మొదలు పెట్టుకోవాలి. అంతేకాని నేను ఇక్కడ కూర్చున్నాను కదా అలా ఎదురుగుండా నమస్కారం పెట్టేయకూడదు. నమస్కారం పెట్టేటప్పుడు అంజలిం ప్రాముఖకుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతో హివవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం అంటారు రామాయణం సుందరకాండలో. హనుమ దక్షిణ దిక్కుకు వెడుతున్నా తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేశారు. నమస్కారము అనేటటువంటిది జాగ్రత్తగా తెలుసుకుని చెయ్యాలి. ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు మూర్తికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయకూడదు. ఎదురుగుండా నిలబడి నమస్కారం చేశారనుకోండి, మీ తేజస్సు లాక్కుంటుంది. అందుకు ఓ పక్కకి తిరిగి నమస్కారం చెయ్యాలి. మూర్తి అలా ఉంటే ఇలా 2 పక్కలకి నిలబడతారు, అటు ఇటు నమస్కారం చేయాలి కానీ ఎదురుగుండా నిలబడి చేయకూడదు. ఆఖరికి దేవాలయంలో కాదు, ఇంట్లో పూజ చేసినా అంతే. ఇంట్లో పూజామందిరాన్ని ఎదురుగుండా పెట్టుకుని భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నట్లుగా పెట్టుకుని పూజ చేశారనుకోండి, ఆ పూజ చేత యజమాని యొక్క తేజస్సు క్షయమైపోతుంది. ప్రతిరోజు తేజస్సు నిలబడాలి అంటే ఈశ్వరుడు మనని చూడకూడదు. ఈశ్వరుడు సాధారణంగా ఉత్తరాన్ని చూడాలి, మనం తూర్పుని చూడాలి. చూస్తే పువ్వు ఇలా వేస్తే ఇలా తిప్పాలి కాబట్టి ఎప్పుడు ఇలా పడేస్తే ఆయన పాదాల మీద పడుతుంటుంది పువ్వు. కాబట్టి ఇటుకి చూస్తూ సింహాసనం ఉంటుంది, తూర్పుకి చూస్తూ సాధకుడు చేస్తాడు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది పెట్టేసుకోవడం, మన ఇష్టం వచ్చినట్టుగా నమస్కారాలు పెట్టడం చేయకూడదు. శాస్త్ర విధిని అనుసరించి నమస్కరించాలి. అందుకని శంకరులు అంటున్నారు, అసలు శివ నీకు నమస్కారం చేయడానికి ఎక్కడ నువ్వు లేవని నేను నమస్కారం చేయను? నువ్వు అంతటా నిండి నిబిడీకృతమైపోయావు. అసలు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, శివుడు బాహ్యంలో సాకారంగా ఉన్నప్పుడు ఎన్ని మూర్తులుగా ఉంటాడు అంటే, భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్య కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ భూమి అంతా కూడా శివలింగమే. అందుకే కంచిలో పృథ్వీలింగమై ఉంటాడు. నీరంతా శివలింగమే. అందుకే జంబుకేశ్వరంలో జలలింగమై ఉంటాడు. అగ్ని అంతా శివలింగమే. అరుణాచలంలో అగ్నిలింగం అవుతాడు. ఆకాశమంతా శివలింగమే. అందుకే చిదంబరంలో ఆకాశలింగం. శ్రీకాళహస్తిలో వాయులింగం, వాయువు అంతా శివలింగమే.
ఇప్పుడు నేను వాయువు మధ్యలో కూర్చున్నాను అంటే నేను శివలింగంలోనే ఉన్నాను. వాయువు శివలింగం, సూర్యుడు శివలింగం, అందుకే కోణార్కలో సూర్యలింగం, చంద్రుడు శివలింగం, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. లోపల యజమానుడు నేనంటున్న యజమానుడు ఎవరున్నాడో అతను కూడా శివస్వరూపమే. అందుకే కాఠ్మండూలో యజమానలింగం, అష్టమూర్తులుగా 8 మూర్తులుగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి నమస్కారం చేస్తారు చెప్పండి నాకు? ఆయనకి ఎలా నమస్కారం చేస్తారు? ఈ పృథివీ శివలింగం అని నేను నమస్కారం చేశాను అనుకోండి, మరి కాళ్ళతో తొక్కుతున్నాను, అసలు ఎలా నమస్కారం చేయడం ఆయనకి? అందుకే శంకరులు అన్నారు, నిజంగా తత్వం తెలిస్తే నీకు నమస్కారం ఎలా చేయను? అందుకని నతిభిహి, నమస్కారం చేసి నిన్ను సంతోషపెట్టాలి అంటే నువ్వేదో పరిమితంగా ఓ చోట నిలబడితే నమస్కారం చేయొచ్చు. నువ్వు పరిమితంగా ఓ చోట నిలబడ్డావా? నేనున్నాను అనుకోండి, ఏదో ఇలా నించున్నాను అనుకోండి, మీరు నా ఎదురుగుండా వచ్చో నమస్కారం పెట్టచ్చు. అంతటా నిండిపోతే ఆ శివస్వరూపం గాలిలో మనం ఉన్నాం, ఆ వేడి మనలో ఉంది, భూమి మీద మనం ఉన్నాం. ఉన్నప్పుడు ఎలా శివుడికి నమస్కారం చేయడం? అసలు నతిభిహి కుదరదు. నుతిభిహి, ఆయన్ని స్తోత్రం చేద్దామని అనుకున్నారనుకోండి, అదో అపరాధం అవుతుంది. అసలు శివుణ్ణి స్తోత్రం చేద్దామని ప్రయత్నం చేస్తే అదో అపరాధం యథార్థానికి. ఎందుకో తెలుసా? అంటే స్తోత్రం చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం, తత్వతః ఎలా ఉంటుందో చెప్తున్నాను. మీరు స్తోత్రం చెయ్యాలి అంటే మీ మనసుతో ఆయన యొక్క గుణగణములను భావన చేసి కదా నోటితో స్తోత్రం చెయ్యాలి. నోట్లోంచి ఏదైనా వచ్చింది అంటే ఎంగిలైందా లేదా అది? అప్పుడు స్తోత్రం చేశాను అనుకోండి, ఆయన మీద ఏదో పద్యాలు చెప్పాను అనుకోండి నేను, అప్పుడు నా నోట్లోంచి వచ్చాయి కాబట్టి అవి ఎంగిలయ్యాయా? నోట్లోంచి వచ్చింది ఏదైనా ఎంగిలే, మరి ఎంగిలితో స్తోత్రం చేస్తావా? అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడు మనసుకు అందుతాడా? వాక్కుకు అందుతాడా? ఎలా స్తోత్రం చేశావు? అంతటి మహానుభావుణ్ణి నోటితో అసలు స్తోత్రం ఎలా కుదురుతుంది? స్తుతిభిహి కుదరదు. కాబట్టి ఈశ్వర లోపల అనుభవించడమే కానీ అసలు మీ గురించి పైకి చెప్పడం, స్తోత్రం చేయడం కుదరదు. కాబట్టి ఎలా తృప్తి పొందేటట్టు చేస్తాను? చెయ్యలేను. నతిభిహి నుతిభిహి త్వమీశ పూజా విధిభిహి, మీ పూజని చేసి నేను మిమ్మల్ని సంతోషపెట్టడం అనేటటువంటిది సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయన సూర్య శశాంకవహ్ని నయనం, సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్నిహోత్రం ఒక కన్ను. ఆయనకి తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేద్దామంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము 3 మీ ఎదురుగుండా వెలుగుతుంటాయి. వెలుగుతుంటే ఇప్పుడు ఆయనకి దీపం ఎలా పెడతారు మీరు? ఆ సూర్యుడు ఎదురుగుండా వెలిగిపోతుంటే ఆ తేజస్సు ముందు అసలు ఒక దీపం పెట్టడం కుదురుతుందా? కుదరదు. చంద్రుడు ప్రకాశిస్తుంటే అక్కడ మీరు దీపం వెలిగించడం కుదురుతుందా? కుదరదు. సూర్యుడు ఎదురుగుండా దిగొచ్చేసాడు అనుకోండి, నాకు అసలు కళ్ళు కనపడతాయా అంత వెలుతురులో? ఇక నేను దీపం పెట్టినా మళ్ళీ ఆయన కనపడడానికి? సూర్యుడే ఆయన కన్ను, చంద్రుడే ఆయన కన్ను, అగ్ని 3వ కన్ను, మళ్ళీ దీపం ఏమిటి? ఇంకా పూజ ఎక్కడి నుంచి చేయను? పైగా శంకరులే ఓ చోట చెప్పారు శివానంద లహరిలో, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. శివుడంటే అంతటా నిండిపోయి ఉంటాడు. అంత నిండిపోయిన వాడికి పంచెల చాప ఎలా ఇస్తాను? ఆయనకి పంచెల చాపు ఇవ్వడం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పంచెల చాపు మడత విప్పకుండా తీసుకొచ్చి పంచె పెట్టడం ఒక ఎత్తు, కొత్త పంచె విప్పి మెడలో వేస్తారు అంటే ధరింపచేసినట్టు. ఇప్పుడు ఆయనకి సరిపోయేంత పెద్ద పంచె తెచ్చి ఆయనకి ఇవ్వాలంటే, అంతటా నిండిపోయిన వాడికి అంత పంచి ఇవ్వాలంటే నేను ఎవరవ్వాలి? నేను సూర్యుడిని అవ్వాలి. అంతటా నిండిపోయిన చేతులుంటే, కిరణములుంటే అప్పుడు నేను ఆయనకి పంచెల చాపు ఇవ్వగలను. వస్త్రయుగ్మం సమర్పయామి ఎలా అంటారు? ఆయనకి నీళ్ళు అసలు ఎలా పోస్తారు అంత నిండిపోయినటువంటి వాడికి? కాబట్టి పూజా విధిభిహి, ఆయనకి స్తోత్రం చేయడం కుదరదు, నమస్కారం చేయడం కుదరదు. పూజా విధిభిహి, పూజ చేయడం కుదరదు. పోని ధ్యాన సమాధిభిర్న తుష్ట, ఆయన్ని ధ్యానం చేద్దామంటే ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక రూపం ఉండాలి. ఒక రూపం ఉందనుకోండి, అప్పుడు ఇదండి శివుడి రూపం
అలా ధ్యానం చేయండి అంటాం. కోటేశ్వరరావు గారు అలా, కోటేశ్వరరావు అంటే ఇలా ఉంటాడు అని మీకు తెలుసు అనుకోండి. ఓసారి నన్ను చూశారనుకోండి, నేను ఈ బట్టలతో లేకుండా ప్యాంటు షర్టు వేసుకుని అలా వెళ్ళిపోతున్నా సరే, అదిగోనండి ఆయనే కోటేశ్వరరావు అంటారు మీరు. నేను 63 రూపాయలతో తిరుగుతూ ఉంటాను అనుకోండి, మీరు ఎలా చెప్తారు? వీడే కోటేశ్వరరావు ఎలా చెప్తారు మీరు? కుదురుతుందా? అందులో ఎవడు కోటేశ్వరరావు? పరమేశ్వరుడికి 63 లీలామూర్తులు ఉన్నాయి. పైగా అంతటా వ్యాపించినవాడు. ఎలా ఇప్పుడు ఆయన్ని మనసులో ఎలా ధ్యానం చేస్తావు? కాబట్టి ధ్యానానికి లొంగుతాడా? లొంగడు. మరి ధ్యానానికి లొంగనప్పుడు సమాధిలో ఎలా ప్రవేశిస్తావు? చలవు. కాబట్టి ధ్యాన సమాధిభిర్న తుష్ట, మిమ్మల్ని వేటి చేత సంతృప్తి పడేటట్టు చెయ్యడం సాధ్యం కాలేదు. అలా చేసి మీరు ప్రత్యక్షం అయ్యేటట్టు, మీ దర్శనం అయ్యేటట్టు చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? భగవంతుడి విషయంలో భగవంతుని యొక్క దర్శనం ఎందుకు లభిస్తుందంటే భగవంతుడు ప్రీతి పొందితే లభిస్తుంది తప్ప భగవంతుని ప్రీతి లేకుండా ఇది చేస్తే ఈశ్వర దర్శనం అవుతుందని లేదు శాస్త్రం. ఎక్కడా మార్గం లేదలా. ఏదో మీరు చూడండి, లౌకికంగా కూడా ఇప్పుడు నన్ను చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, నేను ఎక్కడుంటానో మీకు తెలియచ్చు. మీరు కాకినాడలో వెతుక్కుంటూ మా ఇంటికి రావచ్చు, తలుపు కొట్టచ్చు, అక్కడ వరకు చేయగలరు. నేను దర్శనం ఇవ్వడం, మీరు నన్ను దర్శనం చేస్తారా, నేను దర్శనం ఇస్తానా? నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చి తలుపు కొట్టినప్పుడు నేను ఇంకొక పనిలో నిమగ్నం అయి ఉన్నాను అనుకోండి, ఇప్పుడు చూడడం కుదరదు, ఇవాళ రేపు రమ్మను, ఇవాళ చూడడం కుదరదు అన్నాను అనుకోండి, మీకు నేను ఎక్కడుంటానో తెలిసి ఉన్నంత మాత్రం చేత నా దర్శనం అవుతుందా? అవదు. భగవంతుడి గురించి పూజ, సమాధి, ధ్యానము, దేవాలయ దర్శనము ఇన్ని మార్గాలు చెప్పినా ఆ మార్గంలో వెళ్ళినంత మాత్రాన దర్శనం అయిపోదు. ఆయన ప్రీతి పొందితే దర్శనం అవుతుంది. ఉదాహరణకి, నిజంగా నేను ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నాను, మీరు వచ్చారు, మీ కంఠం వినపడింది, అయ్యా చాలా పనిలో ఉన్నారండి, ఇవాళ ఎవరిని చూడనన్నారని చెప్పింది నా భార్య. మీ కంఠం వినపడింది, ఆగాగాగాగాగు ఆయన, అయ్యయ్యో చాలా ప్రీతే నాకు, ఆయనంటే చాలా కష్టపడతాడు, మహానుభావుడు, మంచి భక్తి తత్పరుడు, ఉండమను అని గబగబా బయటకు వచ్చాను. బాగున్నారా, కులాసాయ, మంచినీళ్ళు తాగుతారా, ఏమిటిలా వచ్చారు? ఏమనుకోకండి, కూర్చోబెట్టి మాట్లాడలేదని, చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఏమన్నా ముఖ్యమైన పనే? ఏమి లేదండి, ఊరు వచ్చాను, ఒకసారి మిమ్మల్ని చూసేడదామని వచ్చాను, శుభం భూయా, చాలా సంతోషం, ఏమనుకోకండి, ఇంతకన్నా మాట్లాడలేదని. నేను పనిలో ఉన్నానని లోపలికి వెళ్ళిపోతాను. ప్రీతితో బయటికి వచ్చి ఓసారి నేను కనపడాలి అంటే కారణం ఏదే ఉంటుంది? నాకు మీ పట్ల ప్రీతి ఉండాలి, ప్రేమ ఉంటే కనపడతాను. లేనప్పుడు వచ్చినంత మాత్రం చేత కనపడతానని నమ్మకం ఏమైనా ఉందా? లేదు. సాధారణమైన వ్యక్తిని నా విషయంలోనే అలా ఉంటే పరమేశ్వరుడి యొక్క దర్శనం పొందాలంటే పరమేశ్వరుడి ప్రీతి కారణమై ఉంటుంది. అరే వీడికి నేను కనపడాలరా అనుకుంటే కనపడతాడు, అంతేగాని నేను ఇది చేస్తే కనపడాలని ఉంది ఏమిటి ఎక్కడైనా? లేదు శాస్త్రంలో. లేనప్పుడు నిన్ను ధ్యానమునందు అనుభవించి సమాధిలోకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? నా తుష్ట, నిన్ను అలా తృప్తిపరచడం సాధ్యం కాదు. కానీ విచిత్రం ఏమిటంటే వీటి చేత తృప్తిపరిచారు అని చెప్పి ఎక్కడా సాక్ష్యాలు లేవు, కానీ కొన్ని విషయాల్లో నువ్వు దొరికావని సాక్ష్యాలున్నాయి. ఎప్పుడు? ధనుష, ఒక ఆయన ధనస్సు పెట్టి కొడితే నువ్వు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యావు. ఇది శంకరాచార్యుల ఆ శ్లోకం చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ధనుష, ధనస్సు పెట్టి కొట్టావు, కొడితే నువ్వు వెంటనే ప్రీతి చెంది ఎదురుగుండా కనపడి దర్శనమిచ్చావు. కాబట్టి నన్ను కూడా అలా కొట్టమంటావా, కనపడతావా అని అడుగుతున్నారు. వదతే ప్రీతికరం, మరి ధనస్సు పెట్టి కొడితే కనపడ్డావుగా ఒక ఆయనకి, నన్ను కూడా అలా ధనస్సు పెట్టి కొట్టమంటావా, కనపడతావా అని అడుగుతున్నారు. ధనస్సు పెట్టి కొడితే కనపడ్డాడు అని ఎక్కడుంది? శంకరాచార్యులు వారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడుందో, ఎవరికి కనపడ్డాడో ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పలేదు. ధనుష, ఒక ఆయన ధనస్సు పెట్టి కొడితే కనపడ్డావు. ముసలీన, రోకలి పెట్టి కొడితే కనపడ్డావు. ఆశ్మభిర్వా, రాళ్ళు పెట్టి కొడితే కనపడ్డావు. నన్ను అలా చేయమంటావా అని అడిగారు. ఇప్పుడు ధనుష, ధనస్సు పెట్టి ఎవరు కొట్టారండి శివుణ్ణి అని అనుమానం వచ్చింది అనుకోండి, మీకు నిజంగా దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది అనుకోండి, ఈ మూడు గుర్తుపెట్టుకొని ధనస్సుతో ఎవరు కొట్టారు, ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు,
రోకటితో ఎవరు కొట్టారు, ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు? రాళ్లతో ఎవరు కొట్టారు, ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు? ఇది తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో అనేక పుస్తకాలు పరిశీలించడం, పెద్దలు కనపడినప్పుడు అయ్యా శివానందలహరి శ్లోకంలో శంకరాచార్యులు వారు అలా ఇచ్చారు కదా, రాళ్ల పెట్టి ఎవరు కొట్టారండి, రాళ్ళు పెట్టి కొడితే ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాడండి, రోకలి పెట్టి ఎవరు కొట్టారండి, రోకలి పెట్టి కొడితే ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడండి, మీకేమైనా తెలిస్తే ఒక్క చెప్పగలరా మహాప్రభో, నేను అర్హుణ్ణి అనుకుంటే? దాన్ని పరిప్రశ్న అంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో బాకీ ఉన్నట్టు అడగకూడదు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు అడగాలి. అంతేగాని ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కాగితాలు రాసిస్తూ ఉండడం అటువంటి పనులు చేయకూడదు. పరిప్రశ్నీన సేవయా, తెలుసుకోవాలంటే పరిప్రశ్న చెయ్యాలి. కాబట్టి అయ్యా ఎక్కడండి ఈ విషయాలు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఎంతో కుతూహలపడితే ఆఖరికి ఎవరో ఒక ఆయన అయ్యా ఇది ఫలానా చోట ఉంది, ఇదిగో ఈ పుస్తకంలో చదువుకో అని ఇచ్చాడు అనుకోండి, అది చదివినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. దొరికిందిరా అని తెలుసుకోవాలన్న కుతూహలంతో దాన్ని గుర్తు పెట్టుకుని దాని గురించి ఆలోచించి పుస్తకాలు చూసి పెద్దల్ని కలుసుకుని ప్రశ్న చేసి ఇదంతా తపస్సు అవుతుంది. మనతో మనకి తెలియకుండానే తపస్సు చేయించడానికి శంకరాచార్యుల వారు శ్లోకాన్ని అంత అద్భుతంగా ఇచ్చారు. ధనుష, ఒక ఆయన ధనస్సుతో కొట్టాడు. ఎవరు కొట్టారు? అర్జునుడు కొట్టాడు. మహాభారతంలో ఆరణ్య పర్వంలో కిరాతార్జునీయ ఘట్టంలో అర్జునుడు పరమశివుణ్ణి ధనస్సుతో కొడితే ప్రత్యక్షం అయ్యాడు. అర్జునుడు పరమశివుణ్ణి ధనస్సుతో కొట్టవలసిన అగత్యం ఎందుకు ఏర్పడింది అంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో వేదవ్యాస భగవానుడు వచ్చాడు. ఒకసారి మహాత్ములైనటువంటి వారు వచ్చారు అంటే దాని వలన ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. వారంతట వారైనా ఏదో విషయం చెప్తారు. ఒకవేళ వారేమీ చెప్పకుండా వెళ్ళిపోయినా ఎందుకు భగవంతుడు వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడంటే, నీకు ఏదో ఒక గొప్ప అభ్యున్నతిని ఇవ్వాలి అనుకుంటే వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడు. పిలిపించి ఓ గుక్కెడు మంచినీళ్ళో గుక్కెడు పాలో తాగి వెళ్ళిపోతారు. నన్ను నమ్ముకున్నవాడరా, వాడు వచ్చాడు, వాడిని కూర్చోపెట్టావు, వాడిని క్షేమ సమాచారాలు అడిగావు, వాడిని ఎంతో సంతోషపెట్టావు, వాడికి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చావు, నేను ప్రీతి చెందాను. నన్ను నమ్ముకున్నవాడు వాడు, అందుకని నీకు అభ్యున్నతినిస్తున్నానని అభ్యున్నతినిస్తాడు. అందుకే అభ్యున్నతికి మార్గం ఏది అంటే మహాత్ములు ఇంటికి వచ్చుట. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి అదే పని, అస్తమానం వీళ్ళకి తిరుగుతుండడం, తిరగరు. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుణ్ణి ఉద్దేశించి. కాబట్టి వ్యాస భగవానుడు ఎందుకు వస్తాడు పాండవుల దగ్గరికి? ఏదో ఉబుసుపోక కాసేపు కాలక్షేపానికి కబుర్లు చెప్పడానికి రాడాయన. ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, అరణ్యవాసానికి వచ్చారు, అరణ్యవాసం అయిపోతే అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో మీరు తపస్సులు చేసుకోవడం, జపం చేసుకోవడం ఇవన్నీ కుదరవు. ఎందుకంటే మీ జాడ కనిపెట్టడానికి కౌరవులు ప్రయత్నిస్తారు. మీరెక్కడో రహస్యంగా దాక్కోవాలి. ఒక్క అరణ్యవాస కాలంలోనే మీరు జపం చెయ్యగలరు, తపస్సు చేయగలరు. మీకు కలిసి వచ్చింది కాబట్టి. ఒక్కసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయాయా యుద్ధభూమిలో కలుసుకుంటే అవతల పక్కన ఎవరి నుంచి ఉంటారు? భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, బాహ్లికుడు, ఇంతమంది నిలబడతారు. ఏ సామాన్యమా వీళ్ళని చంపడం? ఒక్క భీష్ముడు చాలు, స్వచ్ఛంద మరణం వరం. ఆయన అనుకుంటే మరణిస్తాడు తప్ప లేకపోతే మరణించాడు. భీష్ముడు ఒక్కడి చాలు చీల్చి చెండాడేయడానికి. ద్రోణుడు మీకు అస్త్ర విద్య నేర్పిన గురువు గారిని కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఎంత విలువిద్యలో ఎంత యుద్ధం జరుగుతున్నా అసలు గురువు జోలికి వెళ్ళడమే సాధ్యం కాదు. అంతటి అప్రతిహతమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు, అంతటి విలువిద్య తెలిసి ఉన్నవాడు గురుపుత్రుడు అశ్వత్థామ. ఇంతమంది మహావీరులు నిలబడి ఉంటారు. అప్పుడు మీరేమో ఇక్కడ అరణ్యవాసం అంతా ఖాళీగా కూర్చుని చెట్లకి దొరికిన కాయలు పళ్ళు జంతువులు తింటూ హాయిగా కూర్చుని గడిపేసి యుద్ధానికి గడితే రేపు యుద్ధం ఏం చేస్తారు? ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీకు అపారమైనటువంటి పరాక్రమము లభించాలి. గొప్ప గొప్ప అస్త్రములు మీకు లభిస్తే ఆ అస్త్ర సంపద చేత మీరు రేపు పొద్దున్న కౌరవ సైన్యాన్ని పడగొట్టగలుగుతారు.
అలా పడగొట్టాలంటే, అంత గొప్ప అస్త్రములు కావాలంటే ధర్మరాజా నీకు ప్రతిస్మృతి అనబడేటటువంటి విద్యనిస్తున్నాను. ఈ విద్యని నీకు ఉపదేశం చేస్తాను. పెద్దవాడు అన్నగారు కాబట్టి ధర్మరాజు ఉపదేశం చేశాడు. ధర్మరాజు అనుష్ఠానం చేసి అర్జునుడికి ఉపదేశం చెయ్యాలి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి అనబడేటటువంటి మంత్రాల్ని జపం చేస్తూ ప్రశాంతంగా ఒక చోటికి వెళ్ళి కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన్ని పాశుపతాస్త్రం అడగండి. పాశుపతాస్త్రం అంటే దాంట్లోంచి ఒకేసారి కొన్ని లక్షల గదలు, బాణాలు, అమ్ముల పొదలు అన్నీ వచ్చేస్తాయి. అది ప్రయోగిస్తే బ్రహ్మాండమే నశించిపోతుంది. అంత గొప్ప అస్త్రం. అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. ఆ పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రం పొందాలి అంటే ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడు దాన్ని పట్టుకుని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివసాక్షాత్కారం అవుతుంది. శివసాక్షాత్కారం అయితే అప్పుడు ఆయన పాశుపతాస్త్రం ఇస్తాడు. పాశుపతాస్త్రం పట్టుకుని యుద్ధానికి వెళితే గెలిచే అవకాశం ఉంటుంది. నిజంగా కూడా పాండవులు బతికి బట్ట కట్టారు అంటే పాశుపతాస్త్రం చేతిలో ఉంది కాబట్టి బతికారు. లేకపోతే అసలు కురుక్షేత్రం మధ్యలోనే అర్జునుడు శరీరం విడిచిపెట్టేవలసింది. శత్రువులు కొట్టడం కాదు, తానే అక్కర్లేని ప్రతిజ్ఞ చేశాడు. కోపం వచ్చి రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి శిరస్సు పడగొట్టకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు. ద్రోణాచార్యుల వారు రచించినటువంటి వ్యూహానికి ఎక్కడో ఉన్నాడు సైంధవుడు. అసలు ఇంకా సాయంకాలం అయిపోయింది, అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించలేదు. సమయం అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. కౌరవులు అనుకున్నారు సైంధవుడి దాకా అసలు రాలేడు ఇవాళ అర్జునుడు. గురువుగారు పన్నిన వ్యూహం అటువంటిది. దగ్గరికి రాలేడు కాబట్టి సైంధవుణ్ణి కొట్టడు కనుక అర్జునుడు ప్రతిజ్ఞ ప్రకారం ప్రాయోపవేశం చేస్తాడు. అర్జునుడు శరీరం వదిలిపెట్టేస్తాడు. అర్జునుడు లేనప్పుడు కర్ణుణ్ణి కొట్టేవారెవరు? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుల వారిని కొట్టేదెవరు? కాబట్టి దుర్యోధనుడు గెలిచినట్టే అనుకున్నారు. సాయంకాలం అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. అర్జునుడు కంగారు పడిపోయాడు. తొందరపడి ప్రతిజ్ఞ చేసేసాను, సైంధవుడేడి దొరకట్లేదని. అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే కృష్ణ పరమాత్మ ఉన్నారు కనుక తాత్కాలికంగా మేఘాల్ని కల్పించి సూర్యాస్తమయం అయిపోయినట్లుగా చేశారు. సైంధవుడు తొందరపడిపోయి గభాలను నిక్కి పైకి చూశాడు. లేచి సూర్యాస్తమయం అయిపోయిందా అని అడిగాడు. సైంధవుడి తల కనపడింది. కనపడగానే కృష్ణుడు అన్నాడు, బావా అదిగో కనపడుతున్నాడు సైంధవుడు, వేసేయి, కొట్టేయి తలకాయని. మళ్ళీ మబ్బు తప్పుకుంది, ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. సూర్యుడు ప్రకాశించాడు. వెంటనే బాణం తీసి కొట్టాడు. తల తెగిపోయింది సైంధవుడిది. తెగిపోయిన తలకాయ విషయంలో కృష్ణుడు అన్నాడు, ఆ సైంధవుడి తల కింద పడకూడదు బావా. అది కాని కింద పడిందా, ఎవరి బాణానికి కింద పడిందో వాడి శిరస్సు 1000 వక్కలైపోతుంది. అందుకని అది కింద పడకుండా బంతులాడు ఆకాశంలో అన్నాడు. అప్పుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి బంతులాడుతూ ఉంచాడు సూర్యాస్తమయం వరకు. మరి ఎలా ఇది కింద పడకుండా ఎంతసేపు అన్నాడు. హిమాలయ పర్వతాల దగ్గర కూర్చుని వీళ్ళ నాన్న తపస్సు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వరమడిగాడు వీడు పుట్టినప్పుడు, ఎవడు వీడి తలని కింద పడేస్తాడో వాడి తల 1000 ముక్కలైపోతుందని. ఇప్పుడు నీ వల్ల వాడి తల కింద పడిపోతే నీ తల 1000 వక్కలవుతుంది. ఇప్పుడు వీడి తల ఆకాశంలో ప్రయాణించి వెళ్ళి వీడి తండ్రి హిమాలయాల దగ్గర కూర్చుని తపస్సు చేస్తున్న వాడి ఒడ్లో పడేటట్టుగా కొట్టు. ఎలా కొడతాడు అలాగా? అప్పుడు పాశుపతాస్త్రాన్ని సంధించాడు. సంధిస్తే అది అస్త్రం కాబట్టి అది తిన్నగా తలకాయని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్న సైంధవుడి యొక్క తండ్రి ఒడిలో తలపడేటట్టుగా చేసింది. తల ఒళ్ళో పడింది. గభాలన కళ్ళు విప్పి చూశాడు తండ్రి. ఏదో తలకాయ, కొడుకు తలకాయ అనుకోలేదు. చిచి తలకాయని ఇలా పడేశాడు. సైంధవుడి తలకాయ కింద పడింది. ఇప్పుడు తలకాయని కింద పడేసిన వాడు ఎవరు? తండ్రి తల 1000 వక్కలైపోయి అర్జునుడు బతికాడు. మహాభారతంలో అసలు అర్జునుడు బతకడం, పాండవులు గెలవడం పాశుపతాస్త్రం వలననే సంభవం అయింది. అటువంటి పాశుపతాస్త్రాన్ని సంపాదించాలంటే ఇదిగో ఈ ప్రతిస్మృతి విద్యని నీకు ఉపదేశం చేస్తున్నాను ధర్మరాజా, నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఈ ప్రతిస్మృతి విద్యని జపం చేసి తపస్సు చేసి శివసాక్షాత్కారాన్ని పొందుతాడు. శివసాక్షాత్కారాన్ని పొంది దాని వలన అనుగ్రహాన్ని పొందుతాడు. అస్త్రములను సంపాదిస్తాడు, దివ్యాస్త్రములను. కాబట్టి ఉపదేశం చెయ్యి అంటే ధర్మరాజు గారు అర్జునుడికి ప్రతిస్మృతిని ఉపదేశం చేశాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని
గొప్ప తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు తిన్నగా ప్రత్యక్షం అవ్వచ్చు కదా అనుగ్రహించాలనుకుంటే, కానీ ఆయన అలా అనుగ్రహించలేదు. అనుగ్రహించకుండా ఆయన చమత్కారం చేశాడు. మూకాసురుడని ఒక రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చి, ఒరే నువ్వు వెళ్ళరా అన్నాడు. ఎక్కడ అర్జునుడు తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి ఆ పంది పరిగెత్తుకొచ్చింది. పంది వస్తోంది, క్షత్రియుడు కనుక వెంటనే గాంధీవాన్ని ఎక్కుపెట్టి అక్షయ బాణతూణీరంలోంచి బాణం లాగి విడిచిపెట్టాడు. ఆ గాంధీవానికి ఓ లక్షణం ఉంది, ఇది దివ్యదత్తమైనటువంటి ధనస్సు. గాంధీవానికి ఆ వింటినారిని సంధించి దాన్ని ఎక్కు పెడుతున్నప్పుడు పిడుగులు పడుతున్న ధనులు వస్తాయి. ఒక్క వింటినారిని కట్టి ఎక్కు పెట్టినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క చెవుల్లోంచి నెత్తురు కారి చచ్చిపోతారు. గాంధీవం ఎక్కువ పెట్టడం అంటే అలా ఉంటుంది. అందుకే గాంధీవాన్ని ఎవరైనా తిడితే వాళ్ళ తల తీసేస్తానన్నాడు. ఒకప్పుడు ధర్మరాజు తిట్టాడు గాంధీవాన్ని, తిడితే ధర్మరాజుని చంపేయాల్సి వచ్చింది అర్జునుడు. ఎవరు తిడితే వాళ్ళని చంపుతానన్నాడు. అందుకని ధర్మరాజుని చంపేయవలసి వచ్చింది. మరి ప్రతిజ్ఞ చేశాడు, ఆ ధర్మరాజుని చంపాలి. ఎలా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, చంపడానికి నిందించడానికి తేడా ఏమీ లేదు. మహాత్ములైన వారిని నిందించడం అంటే వాళ్ళని చంపేయడంతో సమానం. అంతటి ధర్మరాజుని నింద చేస్తే, ఆయన్ని నిష్కారణంగా తిడితే ఆయన్ని చంపేసినట్టే. అందుకని తిట్టు వదిలే అన్నాడు. ధర్మరాజుని నిందించాడు. ఇప్పుడు ధర్మరాజుని నిందించాడు. ధర్మరాజుని అర్జునుడు చంపక్కర్లేదు, బతికాడు. మళ్ళీ అన్నాడు అర్జునుడు, బావా ఇంతటి మహాత్ముడు, ఇంతటి ధర్మాత్ముడు ధర్మరాజుని తిట్టాను, ఇటువంటి అన్నగారిని తిట్టి నేను బతికి ఉండొచ్చా? అందుకని నేను చచ్చిపోతానండి. అమ్మనాయనోయి మళ్ళీ ఇదో పేచియా, మీ అన్నయ్యని బతికించాననుకుంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావా అని మళ్ళీ అర్జునుడిని పిలిచి అన్నాడు, తనని తాను పొగుడుకుంటే తాను చచ్చిపోయినట్టే, అందుకని నిన్ను నువ్వు పొగిడేసుకో అన్నాడు. అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు. తనని తాను పొగుడుకుంటే తన చావు తను చూసుకున్నట్టే, కాబట్టి నువ్వు చచ్చి బతికినట్లే. ఇప్పుడు ఇద్దరూ బతికారు కాబట్టి యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. ఇన్ని ఉపద్రవాలు నడిచాయి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు వెళ్ళి గొప్ప తపస్సు మొదలు పెడితే మూకాసురుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చి పంపాడు శివుడు. గాంధీవం తీశాడు, బాణాన్ని సంధించాడు, గురి చూసి కొట్టాడు. అటు పరమశివుడు ఆయన కూడా ధనస్సు తీసి కిరాత వేషం ధరించి, కిరాతుడంటే అరణ్యాల్లో తిరిగేటటువంటి గిరిజన వేషం ధరించి, భార్య ఆ కిరాతుని భార్య ఎలా ఉంటుందో అటువంటి వేషాన్ని ఆవిడ ధరించి వెనక ప్రమదగణాలందరూ కూడా కోయవారిగా మారిపోయారు. పరమశివుడు వస్తూ వస్తూ ఆయన కూడా బాణం వేశాడు. ఈ పంది పరిగెత్తుకు రావడంలో అట్నుంచి అర్జునుడు బాణం తగిలింది, ఇట్నుంచి పరమశివుడు బాణం తగిలింది. ఒకటి తగిలితేనే చాలు, దాని కర్మ రెండు తగిలి అటు ఇటు తగలటంలో గిరగిరా తిరిగి చచ్చిపోయింది. శివుడు అన్నాడు దాన్ని నేను కొట్టానన్నాడు. అర్జునుడు అన్నాడు కాదు నేను కొట్టానన్నాడు. దెబ్బలాడుకోవడానికి చాలదు, ఇద్దరూ పౌరుష పరాక్రమవంతులే. కాబట్టి ఇద్దరి మధ్య యుద్ధం వచ్చింది. అసలు శివుడిగా కనపడకుండా ఎందుకు ఈ అల్లరంతా అంటే, పాశుపతాస్త్రాన్ని సంధించడానికి ఉపదేశం పొందాలి అంటే శరీరమునందు దివ్యత్వము ప్రకాశించాలి. ఆ దివ్యత్వం రావాలి అంటే శివుడు ముట్టుకోవాలి. శివుడు ముట్టుకుని శివశరీరంతో అర్జునుడి శరీరం, అర్జునుడి శరీరంతో శివశరీరం కలిస్తే దాని చేత అర్జునుడి శరీరము విశేషమైన తేజస్సుని పొందితే అప్పుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి అవకాశం వస్తుంది. అసలు ఇంతటి ధైర్యం, ఇంతటి బలం, ఇంతటి పరాక్రమం ఉంటే కదూ ఇవ్వడం పాశుపతాస్త్రం. అలా నిలబడగలడో లేడో చూద్దాం, అప్పుడు శరీరాలు కలుపుదాం అని శివుడు చిన్న పాచిక వేశాడు. ఇప్పుడు ఆ పందికి ఎప్పుడైతే 2 బాణాలు తగిలాయో నేను కొట్టానని ఇద్దరు యుద్ధానికి బయలుదేరారు. వెంటనే అక్షయబాణ తూణీరంలోంచి బాణాలు తీశాడు, సంధించాడు, విడిచిపెట్టాడు అర్జునుడు. ఎన్ని బాణాలు వేసినా అన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి అంతే. లోపలికి పుచ్చేసుకుంటున్నాడు చక్కగా. ఏదో దాహం వేసిన వాడు మంచినీళ్ళు లోపలికి పుచ్చేసుకున్నట్టు పుచ్చేసుకుంటున్నాడు బాణాలు. చాలా కోపం వచ్చింది. 2 చేతులతో బాణాలు వేస్తాడు అర్జునుడు. చూసుకున్నాడు 2 అక్షయ బాణ తూణీరాలు అంతర్ధానం అయిపోయి. ఎక్కడ లేని కోపం వచ్చి గాంధీవం తీసి ఆయన యొక్క జటాజూటం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ గాంధీవం కూడా ఆయన శరీరంలోకి అదృశ్యమైపోయింది. ఊరుకున్నాడా? రాళ్ళు తీసి చెట్లు పెరిగి ఆయన మీదకేసి కొట్టాడు. ఆయన రాళ్ళు తీసి చెట్లు తీసి కొట్టాడు. ఇలా కాదని
తొడలు కొట్టి ఇద్దరు కలియబడ్డారు. కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదీశంబుల నంసభాగముల సక్రోధంబునన్వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము సేయంజొచ్చిరి రుద్రాజ్యనులు. తొడలు కొట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మల్లయుద్ధం మొదలుపెట్టారు. మల్లయుద్ధం మొదలుపెట్టినప్పుడు మరి పట్లు వేసుకోవాలి కదా, కింద పడాలి, మీద పడాలి, ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవాలి, తన్నుకోవాలి. ఇద్దరు తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఇలా మల్లయుద్ధం చేస్తున్నప్పుడు పరమశివుడి ముందు ఎంత అర్జునుడైతే మాత్రం నిలబడగలడు ఆయన తేజస్సు ముందు. అర్జునుడి యొక్క తేజస్సునంతటినీ లాగేశాడు. లాగేసేటప్పటికి పరాక్రమం క్షీణించిపోయి ఆయన గుద్దినటువంటి ఒక గుద్దుకి అర్జునుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. చాలా సంతోషించాడు పరమేశ్వరుడు. రే, వీడు చాలా బలవంతుడురా, నాతోనే ఎదురు నిలిచి గాంధీవమే అదృశ్యమైపోయినా, అక్షయబాణ తూణీరాలో అదృశ్యమైపోయినా, కత్తి అదృశ్యమైపోయినా, రాళ్ళు చెట్లు అదృశ్యమైపోయినా, మల్లయుద్ధానికి నాతో తలబడి ఇంతసేపు నిలబడ్డాడంటే మహాయూథుడే, పాశుపతాస్త్రం ఇవ్వవచ్చు అని అర్జునుడికి స్పృహ వచ్చేటప్పటికీ అప్పటి వరకు కిరాతుడిగా కనపడినటువంటి పరమశివుడు ఒక్కసారి నిజస్వరూపంతో వెలిగిపోతూ ప్రకాశిస్తూ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. చూశాడంతే ఎదురుగుండా స్పృహొచ్చి పరమశివుని యొక్క దర్శనమైంది. పరవశించిపోయాడు. మహాభారతం ఆరణ్య పర్వంలో నన్నయ్య గారి కృతం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమర్కతోయంబులంజేసి సంసార చక్రిక్రియాయంత్రవాహుండవైతాది దేవాదిదేవా మహాదేవా నిత్యంబు నచ్చంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకీరు హద్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భర్గవాగత్స కుత్సాది నానామునిస్తో దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని రెండు చేతులెత్తి దండకం చేసి పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరవశించిపోయాడు పరమేశ్వరుడు. పరవశించిపోయి అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. శంకరాచార్యుల వారు ఈ ఘట్టాన్ని తీసుకొచ్చారు శ్లోకంలోకి. నతిభిర్నుతిభిర్స్త్వమీశ పూజా విధిభిధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా. ధనస్సు పెట్టి కొడితే ప్రత్యక్షం అయ్యావు ఒకడికి, అందుకని నేను కొట్టనా? ధనుషా ముసలీనా, ఒక ఆవిడ రోకలు పెట్టి కొడతానంటే ప్రత్యక్షం అయ్యాం. అది ఎక్కడ జరిగింది? శివమహాభక్త విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో చెప్తారు, తమిళ దేశంలో స్థూలముష్ణ అనబడేటటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో ఆ బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని యొక్క ఇల్లాలిని బ్రాహ్మణి అంటారు. బ్రాహ్మణి వృద్ధురాలు. ఆమె యొక్క పేరు కూడా ఎవరికీ తెలియదు. స్థూలముష్ణ అన్న గ్రామంలో ఉండేది కాబట్టి ముష్ణ బ్రాహ్మణి అనేవారు. ఆవిడకు కొడుకు. ఆవిడికి ఏదో పాపం చాలా కొద్దిగా ఉండేది, ఓ ఇల్లు ఏదో 3 ఎకరాల పొలం ఉండేవి. ఆ పొలానికే కొడుకు 4 ఆవులు ఉంటే తోలుకెళ్ళి వాటిని మేపుతూ ఉండేవాడు, సాయంకాలం తీసుకొస్తూ ఉండేవాడు. ఆవిడ ఓ 10 ఇళ్లల్లో పాచి పని చేసి వడ్లు అవి దంచి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనంతో జీవితాన్ని గడుపుతుండేది. మహాశివభక్తి తత్పరురాలు. ఆవిడికి ఎవరైనా విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని రుద్రాక్షమాల వేసుకుని కనపడి, అమ్మా నాకు ఇది ఈ తల్లి అని అడిగితే తన శక్తి కాకపోయినా సరే వాళ్ళకి సేవ చేస్తుంది. అంత గొప్ప శివభక్తురాలు. పరమేశ్వరుడు ఆమె యొక్క భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. అనుకుని తనతో పాటే ప్రమదగణాల్లో ఉన్నటువంటి ఒకరిని తన పక్కన ఉండేటటువంటి వేరొక శివభక్తుడైన బ్రాహ్మణుడిగా వేషం కట్టించి తాను పెద్దవాడిగా ఒక
శయుడిగా ఒక శివభక్తుడిగా బ్రాహ్మణుడిగా వేషం కట్టి వెతుక్కుంటూ ఆ స్థూలముష్ణ గ్రామానికి వచ్చాడు. ఏదో ఆవిడ గురించి వెతుక్కుంటున్న వాళ్ళే వచ్చి భోగట్టా చేశాడు అక్కడ ఉన్న ఇళ్ల వాళ్ళని. ఇక్కడ ముష్ణ బ్రాహ్మణి అని ఎవరో వృద్ధ బ్రాహ్మణి ఉందిట. ఆమె శివభక్తులకు అన్నం పెడుతుందట. చాలా ఆకలి మీద ఉన్నాం, అయ్యా ఆవిడ ఇల్లు ఎక్కడా అని అడిగారు. అది గదిగదిగో ఆ కనపడుతున్న పాకలో ఉంటుంది, వెళ్ళమన్నారు. గబగబా వెళ్ళి ఆ పాక దగ్గర నించున్నాడు. ఎక్కడో వడ్లు దంచుకుంటోంది ఆవిడ. వాళ్ళిద్దరినీ చూసింది. అబ్బా పరమశివ భక్తులు అని పరుగు పరుగున వచ్చి వాళ్ళకి నమస్కారం చేసింది. అయ్యా చెప్పండి నేనేం చేయగలనని అడిగింది. అమ్మా ఆకలితో కడుపులు నకనకలాడిపోతున్నాయమ్మా, ఎలాగైనా మాకు పట్టాడు అన్నం పెట్టి కడుపు నింపు తల్లి అని అడిగారు. తప్పకుండా పెడతాను, ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది, మధ్యాహ్నం అవుతోంది కాబట్టి మీరు ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి, మీరు వచ్చేటప్పటికి నేను వంట చేసి భోజనం సిద్ధం చేస్తానని ఆవిడకు ఉన్నటువంటి దాంట్లోనే గబగబా కూరలు తీసుకొచ్చింది. ఆ కూరలు వండింది, పచ్చళ్ళు చేసింది, పాయసం కాచింది, పులుసులు కాచింది, అన్నీ సిద్ధం చేసుకుంది, కుండల్లో పెట్టుకుంది. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చింది, వాటి మీద నీళ్లు చల్లింది, శుభ్రంగా కడిగేసింది, పీటలు వేసింది, అరిటాకులు వేసింది. ఇంకా వాళ్ళు ఇస్తే వడ్డిద్దామని కూర్చుంది. ఎవరో ఒక ఐశ్వర్యవంతురాలు వచ్చి వడ్లు దంచమంది. అమ్మా ఇప్పుడు భక్తులు వచ్చారమ్మా, అన్నం పెట్టొస్తానంది. భక్తులా అన్నం పెట్టడమా, నీ బొర్రా వచ్చి వడ్లు దంచండి కాదనడానికి వీల్లేదు. వెళ్ళి ఆ వడ్లు దంచుతోంది, కానీ ఆ ఇద్దరు వస్తారేమో పరిగెత్తుకెళ్ళి అన్నం పెట్టొద్దామని చెప్పి తొంగి తొంగి చూస్తోంది. వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి తిన్నగా పొలంలోకి వెళ్ళాడు. ఆవిడ కొడుకు అక్కడ ఆవుల్ని కాస్తున్నాడు. వెళ్ళి ఒరే నాన్న నీకు నేను తెలుసురా అని అడిగాడు. ఏమో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. నేను నీ మేనమావనరా, నీకు తెలియదులే, నేను దేశాటన వెళ్ళిపోయాను, మీ అమ్మకి స్వయానా తమ్ముణ్ణి నేను. మేనమామకి సంతోషం ఏమిటి, మేనల్లుణ్ణి చూస్తే కదూ, అందుకు నిన్ను చూడాలని పొలానికి వచ్చానరా. మీ అమ్మ ఇవాళ ఎటువంటి కూరలు చేసింది అనుకుంటున్నావు, ఎన్ని పులుసులు చేసింది, ఎన్ని పాయసాలు చేసింది, ఎన్ని పచ్చళ్ళు చేసింది. మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం, ఇంకా కుండల్లో పదార్థాలు ఉన్నాయి, ఇవాళ కూడా తెచ్చుకున్న చల్లి అన్నం తింటానంటావేరా, మేము చూస్తుంటాం ఆవుల్ని, నువ్వు వెళ్ళి అన్నం తిందిరా అన్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ పిల్లవాడు కదా కనపడలేదు ఆవిడికి, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పులుసులు అవి అన్నీ ఉన్నాయి. మామయ్య చెప్పాడు నన్ను తినమన్నాడు కదా అని అరిటాకు వేసుకుని అన్నీ పెట్టుకుని వాడు గబగబా గబగబా తినేస్తున్నాడు. ఏమిటి తలుపు తీసుంది, ఏదో చప్పుడు అవుతోందని ఈ బ్రాహ్మణి గబగబా ఇంట్లోకి వచ్చింది. అయ్యో శివభక్తుల కోసం అని వంట చేసి పెట్టానురా, అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాలన ఆ పక్కన రోకలుంటే రోకలు తీసి కొడుకు నెత్తి మీద ఇలా అంది. అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడిపోయి ఊపిరందక పిల్లవాడి శరీరం వదిలేశాడు. ఆవిడెంత భక్తురాలంటే శవం ఎదురుగుండా ఉంటే వాళ్ళు అన్నం తినరేమోనని జాగ్రత్తగా ఓ అట్టపెట్టిలో పెట్టి అటక మీద పెట్టి మళ్ళీ గబగబా నెత్తురవి కడిగేసేసి మళ్ళీ వంట చేసేసి అరిటాకులు వేసి కూర్చుంది. శివుడితో పాటు వచ్చినటువంటి ప్రమదగణాల్లో ఉన్న ఒకడు, ఇద్దరు ఏమీ తెలియని వాళ్ళల్లా ఇంటికి వచ్చారు. అమ్మాయి ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేశాం, చాలా ఆకలేసేస్తోందమ్మా, ఏది అన్నం పెట్టు అన్నారు. ఆవిడ గబగబా అరిటాకు వేసింది, అన్నం వడ్డించింది, కళ్ళంబట్టి నీళ్లు కారుస్తోంది. పెట్టి అయ్యా తినండి అంది. సర్వం పరమేశ్వరార్పణమస్తు, ఈశ్వరుడు మీ రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను, తినండి. వాళ్ళన్నారు అమ్మాయి ఏమనుకోకు, నువ్వు విధవరాలివి కదూ, భర్త లేడు, భర్త ఉంటే ఆయన ఔపోసన వెయ్యాలి, ఆయన లేడు, మీ అబ్బాయి ఉంటే పిలమ్మ, అతనితో కలిసి భోజనం చేస్తామన్నారు. ఆవిడ వలవల ఏడ్చంది. ఇప్పుడు కొడుకు సంగతి ఎందుకులే, ముందు మీరు భోజనం చేయండి, నాకు అది తృప్తి అంది. వాళ్ళన్నారు అమ్మాయి ఏమనుకోకు, నీ కొడుకుని పిలు, కలిసి తింటామన్నారు. ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చా రోకలు తీసింది. చచ్చి చెడి వండి పెడితే తినడానికి ఇబ్బంది వచ్చిందా, కొడుకు కావాలా, లేకపోతే తినరా, తింటారా బుర్ర రామకీర్తన పాడించనా అని రోకలి పైకెత్తింది. ఎత్తేటప్పటికి అమ్మ బాబోయ్ కొట్టకమ్మోయ్ అని గబగబా శివుడు అన్నం తినేశాడు. ఆ శివుడితో వచ్చిన ప్రమదగణాల్లో ఉన్నటువంటి వాడు అన్నం తినేశాడు. తినేసి ఉత్తరాపోసనం బట్టి అమ్మ భోజనం చేశాం కదా, ఇప్పుడు పిల్లిని కొడుకునన్నారు. ఆవిడంది ఇంకెక్కడి కొడుకయ్యా, గభాల కోపంలో రాకటి పెట్టి ఇలా అన్నాను, వాడికి మర్మస్థానం మీద తగిలి మరణించాడయ్యా అని బావురు అని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు, బెంగ పెట్టుకోక పిలవమన్నానుగా, పిలొక్కసారి నీ కొడుకుని అన్నారు. ఆవిడ పెద్ద కేకేసి పిలిచింది కొడుకుని. అమ్మా వస్తున్నానమ్మా అని వాడు అట్టపెట్టి మించి అటక నుంచి దిగాడు.
శివానుగ్రహం. ఆయన తలుచుకుంటే ఏమివ్వలేడు. కిందకి దిగాడు ఆ పిల్లాడు. దిగేటప్పటికి ఆవిడ తెల్లబోయి చూసింది. నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆవిడలోంచి ఆవిడ కొడుకులోంచి కూడా జ్యోతులు రెండు వెళ్ళి ఆ పరమశివుని యందు ఐక్యమైపోయాయి. ఆ ఘట్టాన్ని శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు శ్లోకంలోకి. ధనుష ముసలేనా, రోగలి పట్టుకుంటే ఓ రోజు ప్రత్యక్షమయ్యా ఓ బ్రాహ్మణికి. నన్ను పట్టుకోమంటావా? కనబడతావా చెప్పు. రోకలు పట్టుకుంటే కనబడ్డావా? నమస్కారాలు పెట్టి అభిషేకాలు చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసి ధ్యానం చేసి సమాధిలో కెడితే కనబడవా? అందుకని రోకలు పట్టుకోనా? కాబట్టి ధనుష ముసలేన ఆశ్మభిర్వా, రాళ్ళు విసిరితే ఒకప్పుడు ఒకడికి నువ్వు కనపడ్డావు. మామూలు పూజ కాదు, రాళ్ల పూజ. రోజు రాళ్ళు పెట్టి కొడుతుండేవాడు ఒక ఆయన. 63 మంది నాయనార్లని పరమశివ భక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకి, ద్రవిడ దేశంలో ఏ పెద్ద శివాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆంధ్రదేశం ఎంత అన్యాయం అయిపోయింది అంటే కనీసం శంకరాచార్యుల వారి దేవాలయాలు, శంకరాచార్యుల వారి విగ్రహాలు కూడా మనకు అక్కర్లేదు. కాబట్టి ఆ 63 మంది నాయనార్లలో ఒకడు శాక్య నాయనార్. ఆ శాక్య నాయనార్ ఉన్నటువంటి కాలంలో ఇతరమైనటువంటి విశ్వాసం ఒకటి చాలా విజృంభించి ఉండేది. ఎవరైనా శివుణ్ణి పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కారు. అందుకని ఆయనకేమో మనసులో శివుడంటే భక్తి, పైకి శివుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో కలిసి ఉన్నట్టుగా ఉంటూ శివ పూజ చేయకుండా ఉండలేడు ఆయన. అందుకని ఏటికి వెళ్ళి స్నానం చేసేవాడు. స్నానం చేసి వస్తూ వస్తూ శివాలయం వంక చూసేవాడు. లోపలికెళ్ళి శివుడికి 2 పువ్వులు వేసి పూజ చెయ్యాలని కోరిక. పూజ చేద్దామంటే వెళ్ళనివ్వరు. వెళ్ళి పూజ చేశాడని తెలిసిందనుకోండి ప్రాణాలకే ప్రమాదం. అందుకని లోపలికి వెళ్ళడం మానేసి కోపం ఉన్న వాళ్ళే రాళ్ళు తీసేవాడు. తీసి మనసులో ఓం నిధనపతయే నమః అనుకుని చేతిలో పెద్ద చామంతి పువ్వు ఒకటి పట్టుకుని శివలింగం మీద వేస్తున్నాను అనుకుని ఆ రాయి తీసి శివాలయం మీద వేసేవాడు. మనసులో ఓం నిధనపతయే నమః అనుకునేవాడు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో రాయి తీసేవాడు. చేతిలో రాయి, మనసులో మల్లెపూల చెండు పట్టుకుని పరమేశ్వరుడి పాదాల మీద వేస్తున్నాను అనుకుని రాయి గుడి మీద వేస్తుండేవాడు. అలా శివనామాలు చెప్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని మనసులో అనుకుంటుండేవాడు. ఓ రాయి విసురుతుండేవాడు. అలా తృప్తి పడేవాడు. అమ్మయ్యా పోన్లే, నేను మనసుతో చేతిలో రాయి పట్టుకున్నాను కానీ మనసులో పువ్వులు పట్టుకున్నాను అనుకునేవాడు. ఈయన విసిరిన రాళ్ళు కైలాస పర్వతంలో పరమశివుడి పాదాల మీద ఈయన అనుకున్న పువ్వులై పడుతుండేవి. ఒకానొకప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. పడి పెద్ద వరదలు వచ్చేసి అసలు మిట్ట పల్లం తెలియకుండా నీరు కప్పేసింది. అలా కప్పేస్తే ఈ శాక్య నాయనారు ఏం చేశాడంటే ఆ ఏటికి వెళ్ళి స్నానం చేయాలి. ఏరు ఎక్కడుందో తెలిస్తే కదూ. అంత భయంకరమైనటువంటి మేఘాలు, మెరుపుల కాంతిలోనే ఊహ చేస్తూ ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ గుడి దాకా వచ్చాడు. మెరుపులు మెరుస్తుండగా గుడిని చూశాడు. మళ్ళీ అలా పూజ చేయకపోతే అతను అన్నం తినడం రోజు అతనికి అది నియమం. అందుకని రాళ్ళు తీద్దామని చెప్పి ఒంగుని వెతికాడు. కానీ అప్పటికే విపరీతంగా నీరు నిండిపోయిన కారణం చేత అతనికి గుండెల దాకా వచ్చేసింది వరద. ఒంగుని రాయి తీయడానికి కుదరట్లేదు, కొట్టుకుపోయేటట్టున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భగవంతుడికి పూజ చేయకుండా ఎలా? శివాలయం దగ్గర పూజ చెయ్యాలి. అతనికి ఆలయంలో పూజ మీద అంత నమ్మకం. ఆలయంలో పూజ మానసికంగా చేయకపోతే వెళ్ళలేడు. అందుకని గుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు దొరకలేదని తలని కొట్టడం, గుడికేసి ఓం నిధనపతయే నమః అని మనసులో అనుకోవడం, పైకి జాజిపూలు వేస్తున్నాను అనుకోవడం, తల కొట్టడం. అలా కొడుతున్నాడు భక్తి పారవస్యంలో. భగవంతుడి పాదాల మీద పూలు పడుతున్నాయి. అతను చూసుకోవట్లేదు, తలంతా చిట్లిపోయి నెత్తురు కారిపోతోంది. వెంటనే లోపల శివలింగం ఆకారంలో ఉన్న పరమేశ్వరుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి గభాలన శాక్యనాయనార్ని కౌగిలించుకుని పైకెత్తి తల తుడిచి గాయం అదృశ్యమైపోయేట్టు చూసి ఇంత పిచ్చి భక్తయా అని కౌగిలించుకున్నాడు. ఆనాడు రాళ్ల పూజ చేసినటువంటి శాక్యనాయనార్ని అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యావు.
నేను నమస్కారాలు చేస్తే నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు. ఈ మూడు అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. ధనుష అర్జునుడు, ముసలేన ముష్ణబ్రాహ్మణి, ఆశ్మభిర్వా శాక్యనాయనారు. ఈ ముగ్గురు మూడు చేస్తే ప్రత్యక్షం అయ్యావు. నేను నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిధ్యాన సమాధిభిర్న తుష్ట. నమస్కారం చేసినా, స్తోత్రం చేసినా, పూజ చేసినా, లేదు ధ్యానం చేసినా నువ్వు నాకు కనపట్టలేదు. కాబట్టి ఈశ్వరా ఏం చేయమంటావు? వదతే ప్రీతికరం. ఆ మూడిటికి ప్రత్యక్షం అయ్యావుగా, చెప్పు. ఒకవేళ నీకు ఇష్టమా? తథా కరోమి. అవే ఇష్టం అంటే చెప్పు. ఓ ధనస్సు అట్టుకొస్తాను కొడతాను, ఓ రాకలు అట్టుకొస్తాను కొడతాను, 4 రాళ్ళు అట్టుకొస్తాను కొడతాను. కనపడు. అది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి వేసిన ప్రశ్న. శంకరులంతటి మహాపురుషులు, జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. శ్లోకం కింద నుంచి పైకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు ధనుషాముషలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వెళ్ళారనుకోండి. భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు. వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది. భగవంతుడు ఏం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు. అంతేకాని ఆయన ధనస్సు పెట్టి కొట్టాడని మనం ధనస్సుకు పెట్టి కొడితే అపచారం అవుతుంది. ఆవిడ రోకలు పెట్టి కొట్టిందని మనం రోకలు పెట్టి కొడితే మహాపచారం అవుతుంది, ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి. ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడని మనం రాళ్ళు పెట్టి కొడితే మహాపాపం సంక్రమిస్తుంది. ఆయన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తితో అంతకన్నా ఏమీ చేత కానివాడు అలా భక్తిని ఆవిష్కరించాడు. పరమేశ్వరుడికి కావలసినది భక్తి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో భక్తితో నువ్వు పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరో ఏదో చేశారని నువ్వు అనుకరిస్తానంటే కుదరదు. చంటి పిల్లవాడికి అమ్మ పాలు పడుతుంది, పాలు పట్టి కడుపు నింపుతుంది. వాడికి పాలు పడుతున్నావు కదా, నేను సీసాతో పాలు తాగి పడుకుంటానంటే కడుపు నిండుతుందా? 3 రోజుల్లో స్పృహ తప్పి పడిపోతాడు. ఎవడి స్థాయిని బట్టి వాడు తింటాడు. అలాగే భక్తి అనేటటువంటిది లోపల ఉన్నప్పుడు ఎవడి స్థాయిలో వాడు ప్రవర్తిస్తే భగవంతుడొక్కడే భక్తిని చూడగలడు. ఆయన ఒక్కడేం చూస్తాడు? పైపటాటోపం చూడడు. ఆయన ఏం చూస్తాడంటే వీడికి నిజంగా గుండెల్లో ఎంత భక్తి ఉంది చూస్తాడు. చూసి ఆ భక్తిని ఆధారం చేసుకుని అనుగ్రహిస్తాడు. అందుకే భక్తి ప్రధానం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం రాళ్లతో కొట్టడం, రోకలతో కొట్టడం, ధనస్సుతో కొట్టడం చేయవలసిన పని లేదు. మనం శివాలయానికి ప్రదక్షిణం చేయొచ్చు, నమస్కారం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, పూజ చేయొచ్చు. అలా పూజ చెయ్యగా భక్తితో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉండగా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు. ఆయన ఏం చూస్తాడు అంటే గుండెలలో ఉన్న భక్తి చూస్తాడు. అందుకే శివానందలహరి మొత్తం మీద మకుటాయమానం అని చెప్తారు పెద్దలు. పట్టాభిషేకం చేస్తారు ఆ శ్లోకానికి. శంకరాచార్యుల వారి శివానందలహరి అనేటప్పటికీ మొట్టమొదట చెప్పే శ్లోకం అదే. ఆ శ్లోకం అద్వితీయం. అటువంటి శ్లోకం ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాశారని నేను అనుకోవట్లేదు. అంత గొప్ప శ్లోకం శంకర భగవత్పాదులు ఇచ్చారు శివానందలహరిలో. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమంశేష కబలం నవ్యోపహరాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు, పరమ అమాయకుడు. ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు. ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు. అడవి పంది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు. వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు, అగ్నిహోత్రం రగల్చారు. దాని కాళ్ళు, ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాని 4 కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు. కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు. ఎర్రగా కాలింది. ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో, బాగా ఉడికిందో, రుచిగా ఉందో చూద్దామన్నారు. తిన్నడన్నాడు, ఎప్పుడు అననివాడు, ఒళ్ళంతా చెమట పట్టేసింది పందిని తరిమి వేటాడడంలో.
అదిగో ఏరు కనపడుతోంది, వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను. ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిరి తిందాం అన్నాడు. సరే వెళ్ళమన్నారు స్నేహితులు. వెళ్ళాడు, ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. అక్కడ గుడి కనపడింది, శివాలయం. అరే ఇక్కడ శివుడు ఉన్నాడురా అని గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం ఒక్కటి ఉంది, పువ్వులు పెట్టి ఉన్నాయి. చూశాడు. మనమైతే శివుడు శివలింగం అది అని వెళ్ళిపోతాం. ఆయన లింగం అనలేదు, శివుడే. శివయ్య ఎన్నాళ్ళయిందయ్యా అన్నం తిని, అలా కూర్చున్నావా, ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి ఆ అడవి పందిని కత్తితో కోసి మాంసపు ముక్క తీసి 4-5 శరీర భాగాలు నవిలి చూశాడు. ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం ముక్క. శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందువు గాని అన్నాడు. ఆ మాంసం ముక్క ఏది తన కురికి నవిలింది, తన ఉమ్ముతో ఉన్నది. ఆ మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు, శివాలయానికి జ్ఞాపకానికి వచ్చి. ఈ శివుడికో లక్షణం ఉంది, అభిషేకం చేస్తే కానీ అన్నం తింటాం. అభిషేకం చేసి కదా నైవేద్యం పెట్టాలి. అభిషేకం అంటే స్నానం. అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి. అందుకని ఏం చేశాడు, ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో మాంసం మొక్కుంది. ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఎలా నీళ్ళు ఎలా పట్టుకెళ్ళని ఆలోచించాడు. అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా పుక్కిటి నిండా పట్టాడు. పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చెయ్యాలి. మెత్తటి బ్రష్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, అది పెట్టి తీయాలి. ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం, ఎటు పడితే అటు తీయకూడదు. ఉత్తరాభిముఖంగా మెత్తటి కూర్చెతో తీసేస్తారు. అందుకని ఏం చేశాడు, ఆ కూర్చెతో మెల్లిగా అదంతా తీసేశాడు. ఆ నిర్మాల్యం అంతా, ఆయన మీద ఉన్న పువ్వులు తీసేసి అభిషేకం చెయ్యాలి. ఆ కూర్చెతో తీయాలంటే అప్పుడు ఆయనకి ఏం మెత్తటి బ్రష్ కనపడలేదు. అరణ్యంలో తిరిగి 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 జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములు తొక్కుతూ వచ్చినటువంటి చెప్పు ఒకటి కాళ్ళ నుంచి తీశాడు. తీసి ఆ చెప్పు పెట్టి తుడిచేశాడు. శివుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా ఇటువంటి బ్రష్తో ఎవరూ తీలేదురా, గొప్పగా తీసావురా నిర్మాల్యం అనుకున్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. శివుడికి అభిషేకం చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి పద్ధతి ఉంటుంది. ఎలా మొదలు పెట్టాలి, ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలి అని ఉంటుంది. ఏ పదార్థం చేసినా శుద్ధజలం చెయ్యాలి. పాలు పోసామనుకోండి మళ్ళీ శుద్ధజలం పోయాలి, పెరుగు పోసామనుకోండి శుద్ధజలం పోయాలి. ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలో దాంతోనే పూర్తి చెయ్యాలి. ఎలా మొదలు పెట్టాలో అలాగే మొదలు పెట్టాలి. పొడి విభూతి వేసి పువ్వు పెట్టి ప్రారంభం చెయ్యాలి. పొడి విభూతి పరమశివుడి అభిషేక ప్రారంభంలో వేసి మొదలు పెడితే బ్రహ్మాండంలో ఉన్న చెట్ల అన్నిటి నుండి ఎన్ని పువ్వులు ఎలా కొయ్యాలో అలాగే కోసి తీసుకొచ్చి అర్చించినట్టు. చెట్టుకి పువ్వులన్నీ కోసేయకూడదు, వచ్చే జన్మలో పిల్లలు ఉండరు. చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి. కాబట్టి అలా తెచ్చి పూజ చేసినట్టు. కాబట్టి పూజ చేయడానికి అభిషేకం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి. పంచామృతాలు చెయ్యాలి, పళ్ళరసాలు చెయ్యాలి, చందనోదకం చెయ్యాలి, విభూత్యోదకం చెయ్యాలి, హరిద్రోదకం చెయ్యాలి, గంధోదకం చెయ్యాలి. ఏమున్నాయి ఆయన దగ్గర? పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. ఆ ఎంగిలి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. శివా తినన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలే. ఏ తినవా అన్నాడు, మాట్లాడలే. ఏ కడుపు నకనకలాడిపోతోందని పట్టుకొచ్చాను బాగా ఉడికిన మాంసం ముక్క, ఏ తినడానికే ఇబ్బందా, తింటావా తినవా అని తల వేసి కొట్టుకున్నాడు. అడిలిపోయి గభాలన పరమశివుడు ఆ మాంసం ముక్క తీసుకు తినేశాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఇప్పుడు ఆయన ఉపచారాలు చేశాడా, అపచారాలు చేశాడా? అన్నీ అపచారాలే. మరి శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు? అతని స్థాయి అంతే, అంతకన్నా అతనికేం తెలియదు. కానీ గుండెల్లో ఏముంది? భక్తి ఉంది. తిన్నడు చేశాడని మనం చేయొచ్చా? మనం చేయకూడదు. తిన్నడు భక్తితో అలా చేశాడు. ఒకప్పుడు తిన్నడంత భక్తి తత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది. వచ్చి నువ్వెంతటి వాడివి అన్నారు.
అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు, ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్, రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం మించి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. అది భక్తి. తిన్నడిలా మాంసం మొక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? అది చెయ్యలేనప్పుడు ఇది చెయ్యకు. ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. పై పటాటోపాలకి శివుడు లొంగడు. శివుడు దేనికి వశుడైపోతాడంటే, ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని యందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు. వాడికి ఏం తెలుసని కాదు, వాడికి ఆ భక్తి ఉన్నది చాలు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కిందుంటాడు, భక్తుడిని పైన పెడతాడు. కొండ మీద కన్నప్ప గుడి ఉంటుంది, భూమి మీద కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళం. యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప, పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప. కన్నప్ప కొండ మీద ఉంటాడు, ఈశ్వరుడు కింద ఉంటాడు. భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. అరుణాచలంలో వల్లాల మహారాజు అని ఒక మహారాజు గారు, ఎప్పటివాడో వాడు, 2-3 శతాబ్దాల క్రితం వాడైన. ఆ వల్లాల మహారాజు గారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని ఆయన తాపత్రయపడ్డాడు. పరమశివుడు ఒక అద్భుతమైన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నెగ్గాడు. ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. తన ప్రమదగణాలందరినీ కూడా మంచి ధనవంతుల వేషాలు వేసి తాను మంచి ధనవంతుడి వేషం వేసుకుని వల్లాల మహారాజు ఊరొచ్చాడు. వస్తే వచ్చిన వాళ్ళందరూ శివభక్తులు మీకేం కావాలని అడిగాడు. మాకు వారకాంతలు కావాలన్నారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క వారకాంత ఇంటికి పంపించాడు, ఆ వచ్చిన ధనవంతుల రూపంలో ఉన్న శివభక్తుల్ని, ప్రమదగణాలని. ఆఖరికి శివుడు ఒకడే మిగిలాడు. నాకేది వారకాంత అని అడిగాడు. ఒక్క వారకాంత లేదు. మాటిచ్చాడు తప్పకూడదని తన భార్య స్వయంగా తన ఇల్లాల్ని వారకాంతగా రోజు రాత్రి శివుడి దగ్గరికి పంపాడు. ఆమె భర్త ఆజ్ఞ మేరకి శివభక్తునికి తన యొక్క శరీరాన్ని కూడా సమర్పించడానికి సిద్ధపడి వెడితే పరమేశ్వరుడు తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి, అమ్మా, ఇంత భక్తితో వచ్చావు కనుక నిన్ను అనుగ్రహిస్తున్నాను. ఇక పైన మీ దంపతులకు నేను కొడుకు కావాలని మీరు అడిగారు కదూ, అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి మీకు కొడుకుగా ఉంటాను. మీ ఇద్దరి శరీరాలు పడిపోయిన రోజున ఏటి ఒడ్డుకి పల్లకీలో నన్ను తీసుకొస్తారు. పల్లకీలోంచి వచ్చి దర్భాసనం మీద కూర్చుని నేను మీకు తద్దినం పెడతాను. ఆ రోజున దేవాలయం మూసేస్తారు. సాయంకాలం ఏట్లో స్నానం చేసి మళ్ళీ పెడతాను. వెళ్ళిన తరువాత మళ్ళీ దేవాలయం తెరుస్తారని. ఇప్పటికీ అరుణాచలంలో వల్లాల మహారాజు గారి భార్య చనిపోయిన రోజుల్లో అరుణాచలేశ్వరుడు, అపితకుచాంబ ఇద్దరి విగ్రహాలు పల్లకీలో పెట్టుకుని ఏటి ఒడ్డుకెడతారు. ఏటి ఒడ్డును తద్దినం పెడతాడు వాళ్ళిద్దరికీ. తద్దినం పెట్టిన తర్వాత విగ్రహాలు లోపలికెడతాయి. 2 రోజులు దేవాలయం పకటిపూట మూసేస్తారు ఆయన తద్దినం పెట్టడానికి వెడితే. ఒక కొడుకుగా నిలబడిపోయి ఇప్పటికి తద్దినం పెడుతున్నాడు అరుణాచలేశ్వరుడు. మహానుభావుడు భక్తిని చూస్తాడంతే. ఆయన చూసేది భక్తిని తప్ప పై పటాటోపాలు, పై ఆడంబరాలు వీటికి లొంగిపోయేటంతటి అమాయకుడు కాడాయన. భోళాశంకరుడంటే ఏదో ఇట్టేన దొరికిపోతాడనుకుంటారు, కాదు. దాని అర్థం ఏమిటంటే భక్తి అనేటటువంటిది ఉన్నది నిజమైతే ఆయన పరవశుడైపోయి ఇప్పటికీ కూడా ఆయన వశుడైపోతాడు తప్ప భక్తి లేనటువంటి వాళ్ళకి వశుడయ్యేటటువంటి వాడు కాడు. భక్తి అనేటటువంటిది ఉండి పాండిత్యం లేకపోవచ్చు, వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు, అయినా భక్తి ఉన్నవాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు శంకరుడు. ఇది ఈశ్వర మీ విషయంలో 3 సార్లు నిర్ధారణమైంది. బాహ్యంలో చూడడానికి అర్జునుడు ధనస్సు పెట్టి కొట్టాడు, ఒక ఆవిడ రోకలి పెట్టి కొట్టబోయింది, ఒక ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడు. పైకి చూడ్డానికి కొట్టినట్టు కనబడుతుంది, కానీ వాళ్ళు కొట్టింది కొట్టడం కాదు, వాళ్ళ గుండెలలో ఉన్న భక్తి.
ఆ భక్తికి వాళ్ళ స్థాయి అంతే, అలా ప్రవర్తించారు ఆయా సందర్భాల్లో. అంతేకాని నేను కూడా అలా చేస్తానంటే అపచారం అవుతుంది, అలా చేయకూడదు. నీకు ఆ పరిస్థితి ఎందుకుంది? లేదుగా, లేనప్పుడు ఎందుకు చేయకూడదు అటువంటి పని? నువ్వు భక్తితో ఉండడం అంటే చక్కగా ప్రదక్షిణం చెయ్యి, ఒక్క పువ్వు పట్టుకెళ్ళి పరమభక్తితో ఈశ్వరుడికి సమర్పణం చెయ్యి, పరమభక్తితో రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరించు, శివనామాన్ని పలకడం నేర్చుకో, చాలు. ఆయన పరమానంద భరితుడై నిరంతరము ఈప్సితములను ఈడేరుస్తూ ఉంటాడు. అటువంటి శివభక్తి యొక్క వైభవంలో భక్తులైనటువంటి వారి గుండెల్లోకి చూస్తాడు తప్ప, అందరూ ఒక స్థాయిలో ఉన్నారా, అందరూ మడిబట్ట కట్టుకున్నారా, పట్టుబట్టలు కట్టుకున్నారా, అభిషేకాలు చేస్తున్నారా, ఇవి చూసేటటువంటి వాడు శంకరుడు కాడు. అందుకే ఇప్పటికీ ఉత్తర దేశంలో కొన్ని చోట్ల నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక్కొక్క భక్తుడు వస్తే నంది అడ్డొచ్చాడు ఈశ్వర అంటే నందిని పక్కకి వెళ్ళిపోమన్నాడు శివుడు. నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది కొన్ని శివాలయాల్లో. అంత అద్భుతమైనటువంటి స్థాయిలో భగవానుడు అనుగ్రహించాడు. శివభక్తుల యొక్క లీలలు శివభక్త మహాచరితము అని అందులో ఒక్కొక్క శివభక్తుణ్ణి అనుగ్రహించినటువంటి తీరు పెరియ పురాణంలో ఆ నాయనార్లందరినీ అనుగ్రహించినటువంటి తీరు చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తిరునీలనక్క నాయనార్ అని ఒక మహాశివభక్తుడు. ఆయన అనుకునేవాడు నేనే చాలా భక్తుడిని అనుకునేవాడు. నిజానికి ఆయన కన్నా భక్తురాలు ఆయన భార్య. అది తెలియదు నాయనార్కి. ఒక రోజున ఆయన అభిషేకం చేసి శివలింగం అంతా తుడిచేసి కళ్ళు మూసుకొని పువ్వులు పూజ చేస్తున్నాడు. పళ్ళెంలో పువ్వులు అయిపోతే భార్య ఆ పళ్ళెం అందుకుని మళ్ళీ పువ్వులు పేర్చిన పళ్ళెం ఇస్తోంది. ఆయన కళ్ళు మూసుకుని సంతోషంతో శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశస్థితికంఠ శివాప్రియ అంటూ నామాలు చెప్తూ పూజ చేసేస్తున్నాడు. ఆయన చూసుకోలేదు, ఒక పెద్ద పువ్వులో పెద్ద సాలెపురుగు ఒకటి ఉంది. ఆ పువ్వు శివలింగం మీద పడినప్పుడు ఆ సాలెపురుగు శివలింగం మీద పడింది. పడితే పాకుతోంది. ఈయన కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఆమె కళ్ళు తెరుచుకుని ఉంది. చూసింది నీలనక్క నాయనార్ భార్య. గభాలన, ఎందుకంటే ఆయుర్వేదంలో అన్నిటికన్నా అత్యంత విషం కలిగిన ప్రాణి ఏది అంటే సాలెపురుగే. పావుని కూడా చెప్పారు, సాలెపురుగుని చెప్తారు. ఎందుకంటే పావుకి కూడా విషం తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది. ఎందుకనంటే రాత్రి చీకటి పడినప్పుడు కలుగులోంచి బయటకు వచ్చినప్పుడు తిత్తులు విషంతో నిండి ఉంటాయి. తెల్లవారుజాముకి దానికి విషం తరిగిపోతుంది. ఎందుకని అంటే అప్పటికి అది దేన్నో దాన్ని తినేస్తుంది. తినేసేటప్పటికి తిత్తుల్లో విషం ఖాళీ అవుతుంది. మళ్ళీ తిత్తుల్లోకి విషం ఎక్కడానికి సమయం పడుతుంది. అందుకే తెల్లవారుజామున పాము కరిచినా ఒక్కొక్కసారి బతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే అప్పటికి అంత విషం ఉండదు. కానీ చీకటి పడగానే కరిచింది అనుకోండి ప్రమాదం, ఎందుకంటే తిత్తుల్లో విషం నిండా ఉంటుంది. సాలెపురుగు అలా కాదు. ఆయుర్వేద శాస్త్రంలో సాలెపురుగు ఎప్పుడూ విషమే. అందుకే అత్యంత ప్రమాదకరమైన దానిగా చెప్తారు సాలెపురుగుని. అటువంటి సాలెపురుగు ఒంటి మీద పాకిందనుకోండి దద్దుర్లు వస్తాయి. ఆ సాలెపురుగు శివలింగం మీద పాకుతోంది. తల్లి పిల్లవాడికి ఏదైనా కుట్టిందనుకోండి గబగబా మంది ఇది ముందు పిల్లవాడికి గబగబా కుట్టించోట దద్దురెక్కగానే ఎందుకురా దద్దురెక్కింది అని వాడికి కట్టిన బట్టలు ఇప్పేసి దులిపేసి చూస్తుంది. ఏదో చిన్న బొద్దింక బయటపడింది అనుకోండి, అయ్యయ్యయ్యయ్యో ఇది పాకిందనమాట, ఇదంతా అందుకే పాపం దద్దురెక్కిపోయిందని ప్రథమ చికిత్స అమ్మ ఏం చేస్తుందంటే ప్రేమతో గబుక్కుని చేతిలో ఉమ్మేసుకుని రాసేస్తుంది. చాలా చోట్ల తల్లులు పిల్లలకి గభాలను ఉమ్మేసి రాసేస్తుంటారు, అమాయకత్వంతో ఉండేటటువంటి తల్లులు. కాబట్టి తిరునీలనక్క నాయర్ భార్య చూసింది, అయ్యయ్యయ్యో శివలింగం మీద సాలెపురుగు పాకుతోంది, స్వామి ఒంటి మీద దద్దుర్లు ఎక్కుతాయేమో, స్ఫటికమణి నిభం అంత తెల్లగా ఉంటాడు ఆయన. ఆయన ఒంటి మీద దద్దుర్లు వస్తే గోక్కుంటే ఎర్రబడిపోయి చారికలు వస్తే సాలెపురుగు ఉందని చూసుకోకుండా పువ్వు ఇచ్చాను మా భర్త వేసేశాడు అని బెంగపడిపోయి గబగబా సాలెపురుగుని చేత్తో పట్టుకుని పక్కన పారేసి తుపుక్కని ఉమ్మేసి తుడిచేసింది. ఆయనకి దురదెక్కకుండా ఉంటుందని, ఆయన ఒంటి మీద దద్దురెక్కకుండా ఉంటుందని. తుపుక్కుని చప్పుడు అయ్యేటప్పటికీ తిరునీలనక్క నాయనార్ కళ్ళు తెరిచాడు, చూశాడు. ఆవిడ ఉమ్ము తుడుస్తోంది. ఎంత పని చేశావే దుర్మార్గురాలా, శివలింగం మీద ఉమిశావా, ఇకపైన నేను నీతో కలిసి ఉండను. విడాకులన్న మాట లేదు సనాతన ధర్మంలో. అసలు విడాకులు ఇవ్వడం అన్న మాట లేదు, భార్యను విడిచిపెట్టేయడం అన్నమాట. దిక్కుమాలిన గోల ఈ మధ్య తయారైంది అది. కాబట్టి నేను ఇక నుంచి నీ ముఖం చూడను,
నువ్వు పెరట్లో ఉన్న వేరు ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటాను, నీ కార్యం నీది, నా కార్యం నాది, నీకు జీవితంలో పోషణకి కావలసిన పదార్థాలన్నీ ఇస్తూ ఉంటాను అని ఆమెని పెరట్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు నాయనారు. పడుకుంటే ఆయనకి కలలో పరమశివుడు కనపడ్డాడు. వెలిగిపోతున్నాడు, ఒళ్ళంతా తెల్లగా. ఉత్తరీయం తీసి గుండెలు చూపించాడు. గుండెలు మాత్రం ఎర్రగా దద్దురెక్కిపోయి ఉన్నాయి. అదిరిపడి నాయనారు నిద్దట్లో అడిగాడు, శంకరా గుండెల మీద ఎందుకండి అంత దద్దురెక్కింది అని అడిగాడు. నా ఒళ్ళంతా సాలెపురుగు పాకిందయ్యా, ఇవాళ నువ్వు చూసుకోకుండా పువ్వులో సాలెపురుగుతో కలిపి వేశావు, తప్పు నీది. పూజ చేసిన వాడివి నువ్వు, పువ్వు నువ్వు వేశావు, దాంతోపాటు సాలెపురుగు పడింది. నా మీద పాకినప్పుడు నా ఒళ్ళంతా దద్దుర్లెక్కాలి. నా మీద ప్రేమతో నా ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని కన్న తల్లిలా నీ భార్య ఉమ్ము రాసేసింది కొడుకులా. అందుకే మిగిలిన ఒళ్ళు దద్దులెక్కలా. ఎక్కడ నువ్వు ఆమెని దెబ్బలాడి ఆపేశావో అక్కడ రాయి లేదు కాబట్టి దద్దురెక్కిపోయింది అన్నాడు. శివ, నాకు అర్థమైంది, నాకన్నా నా భార్యయే పరమభక్తి కలిగినది. ఆమెకి శివలింగం కనపడలేదు, శివుడే కనపడ్డాడు. ఎక్కడ దొద్దురెక్కుతుందో అని ఉమ్మేసేసింది తప్ప అపచారం చేద్దామని కాదు. నాకు అర్థమైంది అన్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకు, వెంటనే వెళ్ళి క్షమార్పణ చెప్పి నీ భార్యని తెచ్చుకుని నీతో కలిసి రోజు పూజ చెయ్యి అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్యను తెచ్చుకున్నాడు నాయనారు. ఇప్పుడు ఆవిడ ఉమ్ము వేసినప్పుడు నాయనారికి ఉమ్ము కనబడింది, శివుడికి భక్తి కనబడింది. నాయనారు భార్య ఉమ్ము వేసిందని మనం వేయచ్చా? మనం వెయ్యకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాలెపురుగులు లేని పువ్వులు వెయ్యాలి. అంతేగాని లక్ష బిల్వార్చన చేస్తున్నామని చెప్పి చెట్లకున్న బిల్వాలన్నీ తీసుకొచ్చేసి రొట్ట తీసుకొచ్చి శివాలయంలో పెద్ద ఎత్తున పోసేసి ఒళ్ళు పై తెలియకుండా దానికి బూజుందో గొంగళి పురుగుందో దాని మీద పురుగులున్నాయో చూడకుండా నిన్ను ఎవడేమన్నాడు శివలింగం మీద? లక్ష బిల్వార్చన చేద్దాం అనుకున్నవాడి ఓ 10 మందితో కలిసి ఓ కొత్త బట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్క బిల్వం తుంపి 3 ఆకులు ఉన్నాయో లేదో చూసి తడిబట్టతో తుడిచి పళ్ళేలలో సిద్ధం చేసుకునే అరిటాకుల్లో ఒక్కొక్క దళం పూజ చేయలేవా? ఎవడు వేసేయమన్నాడు? రొట్టంతా తీసుకెళ్ళి ముళ్లతోటి కొమ్మలతోటి చూడకుండా. తప్పు నీది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే నక్కల్లా ఒక్క దళం చాలు. ఎవడు చేయమన్నాడు నిన్ను? 1,000 బిల్వార్చన 1,00,000 బిల్వార్చన అర్థం బద్దం లేకుండా తీసుకొచ్చి గుళ్ళో నేల మీద బారేస్తావా? ఎప్పుడు నేల మీద బారేసావో అప్పుడేసి పూజ అయిపోయింది. పృథ్వీలింగం నేల మీద పడిందంటే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్మాల్యాన్ని తీసి మళ్ళీ పూజ చేసావు, తప్పు వచ్చింది. ఇప్పుడు పూజ చేయలేదు, దోషం వస్తుంది. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. వాళ్ళు చేశారంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ గుండెల నిండా భక్తితో చేశారు. నువ్వు వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేస్తే పుణ్యం రాదు, పాపం వస్తుంది. కాబట్టి వాళ్ళ స్థాయి చూడలేదు పరమేశ్వరుడు, భక్తి చూశాడు. నిజంగా ఆ భక్తితో ఎప్పుడో ఎక్కడో ఎవడో ఏమీ తెలియని వాడు ఏదో చేశాడు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈశ్వర భక్తి ప్రధానమై ఉంటుంది నీ యొక్క విశేషంలో. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. అంతేకాని గుండెల్లో భక్తి లేకుండా ఎన్ని దొంగదండాలు పెడితే ఉపయోగం ఏముంది? ఇలా 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 పెట్టడం మంచిదే, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కనీసం దానివల్ల భక్తి వస్తుంది, నేను తప్పు పట్టను. కానీ భక్తి లేని నమస్కారాలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంటుంది? భక్తి లేకుండా ఉత్తినే కూర్చుని పుస్తకం పట్టుకుని అదే పని, అసలు ఏం చదువుతున్నాడో కూడా పక్కవాడికి అర్థం కాదు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని కూడా అండవు. ఏమిటంటున్నాడో తెలియదు, గడగడగడగడగడగడ ఏదో అప్పచెప్పేయాలన్నట్లే పుస్తకం తీసుకొచ్చి చదివాడు. ఎందుకది? ఎవడు చదవమన్నాడు నిన్ను? ఒక్కసారి శివా అంటే చాలు, ప్రేమతో ప్రీతితో. అది మానేసి ఎవడప్పచెప్పమన్నాడు ఇవన్నీ? ఎవడు తీసుకొచ్చి దొంగ పూజ చేయమన్నాడు? మార్నింగ్ వాక్ అని పేరా? జేబులో ప్లాస్టిక్ కవరా? ఉంచిన ఇనప ఊచనో దాన్ని కుక్కల్ని కొట్టడానికి వెడుతున్నట్టు నటన. పాపం ఎవడో యజమాని పూల చెట్టు పెంచుకున్నాడా? గోడ కన్నంలోంచి చెట్టు కొమ్మకి ఉరీసినట్టుగా ఇనప ఊచ వేసి లాగేసి నువ్వు ఆ పువ్వులన్నీ కోసేసి ప్లాస్టిక్ కవర్లో వేసేసుకుని జుట్టు పట్టుకు ఆడదాన్ని ఉంచినట్టు కొమ్మ నుంచి వదిలేస్తే అది అంత దూరం ఎగిరి పరడమా? ఈ దొంగ పూలట్టుకొచ్చి పూజ. మార్నింగ్ వాక్ అని ఎవడెళ్ళమన్నాడు? ఎవడు దొంగ పూలు తెమ్మన్నాడు? ఎవడు పూజ చేయమన్నాడు? శివుడు మెచ్చుకుంటాడా నిన్ను? అసలు పెంచినవాడు పొద్దున్న లేచి ఏడుస్తున్నాడా? ఒక్క పువ్వు లేదో ఆకులన్నీ రాలిపోయాయని. ఏమిటి దిక్కుమాలిన భక్తి? ఎందుకు ఆ పూజ? 2 అక్షత గింజలు వేయి. పసుపు కూడా అడగల పరమేశ్వరుడు. శ్వేతాక్షతలు చాలరా అన్నాడు. 4 బియ్యపు గింజల్లో నీళ్లు పోసి తడిపి ఆరబెట్టి అలా ఉత్తరీయానికి తుడిచి ఒక్కొక్క గింజ వేయి, పరమ ప్రీతితో స్వీకరిస్తాడు.
ఎవడు తెమ్మన్నాడు దొంగ పూలన్నీ? ఎవడు చేయమన్నాడు ఇవన్నీ నిన్ను? భక్తి లేని పూజ పత్రి చేయడు. నిజంగా నీకు గుండెల్లో భక్తి ఉంది, గడ్డి పువ్వు చాలు. అందుకే పరమేశ్వరుడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రం ఏది అంటే తుమ్మి పువ్వు. తుమ్మి పువ్వు గడ్డి మొక్కలకు పూస్తుంది. ఇప్పుడు అవి కరువైపోయాయి అనుకోండి, దేవాలయాలంతా సిమెంట్ చప్టాలేగా, మట్టి ఎక్కడుంది, పూల మొక్కలు ఎక్కడున్నాయి? ఒకవేళ నిజంగా శివాలయంలో పూలు పూసే అనుకోండి, అవి అర్చకుడు కోసి పూజ చెయ్యాలి. భక్తి మనమే కోసేస్తాం ముందు. ఆ కొమ్మలు ఊపేయడం, కింద పడిపోయిన పూలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉండడం. అలా మళ్ళీ నిర్మాల్యం పూజ చేసేటటువంటి క్షేత్రం కాలకాలుడన్న పేరుతో పరమేశ్వరుడు ఉజ్జయిని క్షేత్రంలో వెలిశాడు. అక్కడొక్క చోటే నిర్మాల్య దోషం లేదు అని పూజ చేసిన పూలు మళ్ళీ పూజ చేస్తారు తప్ప ఏ ఇతర క్షేత్రమనందు నిర్మాల్యంతో పూజ ఉండదు. కింద పడితే వదిలేయడమే, ఇది శివలింగం మీద పడిపోయిందని గుర్తంతే. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం నిజంగా ప్రేమతో, నిజంగా ప్రీతితో పరమేశ్వరుణ్ణి అర్చించడం. అలా అర్చిస్తే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వెన్ని పట్టుకొచ్చావు, నువ్వెన్ని చేశావు అని ఆయన ఏం అడగడవు. ఒక్క నమస్కారం చాలు, ప్రీతితో పరవశించిపోతాడు. కాబట్టి ఆ భక్తిని నేర్చుకో. భక్తి లేనప్పుడు నతిభిర్నుతిభిస్తమీశ పూజా విధిభి ధ్యాన సమాధిభిర్నతుష్ట, అలాంటి వాటికన్నిటికీ మురిసిపోయేవాడు కాదు. పార్వతీదేవి కన్నా అందగత్య లోకంలో ఉండదు. అటువంటి తల్లి ఆయన కావాలని తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వాల. అపర్ణయింది, ఆకులు కూడా తినడం మానేసింది. ఆకులు కూడా తినడం మానేసి ఎండిపోయి ఓ చిన్న దబ్బలా అయిపోయి అంత పెద్ద తపస్సు చేసింది. అంత పెద్ద తపస్సు చేస్తే అంత శుష్కించిపోతే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. అపర్ణయైపోయిన అమ్మవారిని స్వీకరించాడు తప్ప ఆయనకి ఏదో బాహ్యంలో ఉండేటటువంటి అందచందాలతో పరమేశ్వరుడికి సంబంధమే లేదు. అందుకే లోకంలో మీరు ఎప్పుడైనా చూడండి, శివ పూజ యందు వినియోగం చేసేటటువంటి ద్రవ్యములు అన్నీ కూడా అత్యంత సులభ సాధ్యములై ఉంటాయి. కష్టపడి తెచ్చేవి ఉండవు అసలు. ఆయన ఎప్పుడూ దేన్ని కోరుతుంటాడు? అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేక ప్రియుడు అంటే చాలామంది అనుకుంటారు ఆయనకి అది ఇష్టం అనుకుంటారు. కాదు, అసలు రహస్యం ఏమిటో తెలుసా? మనం చేసిన అభిషేకానికి శివలింగం చల్లబడితే ఆ ఊరంతా చల్లగా ఉండేటట్టు చేస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో శివాలయం నీటితో నిండిపోయి ఉంటుంది. ఏ ఊరయ్యా అది? నీటితో నిండిపోయి ఉంటుంది. అది ఎప్పుడైనా ఆ గుడిలో శివలింగం దర్శనం చేయడానికి వెళ్ళాను నేను ఒకసారి. వెళ్ళి గోడ పక్కన ఉన్నటువంటి అంచు పట్టుకుని జాగ్రత్తగా నడిచి నీళ్లలో తడిమితే కనపడింది శివలింగం. వాళ్ళు నాకు ఆ శివలింగం కొంచెం చూపించడం కోసమని ఆ రోజు మోటార్లు పెట్టి నీళ్లు తోడారు. నీళ్లు తోడితే కొద్దిగా కనపడింది శివలింగం యొక్క పైభాగం. ఎప్పుడూ నీళ్లలో ఉంటుంది. ఆ నీళ్లు కానీ తోడేశారనుకోండి, వెంటనే ఊరట్టుకుపోతుంది, అంటుకుపోయి ఊరు కాలిపోతుంది. అలా జరిగింది చాలా మాట. ఇప్పటికి ఆ క్షేత్రానికి వెళ్ళి నేను దర్శనం 2-3 మాటలు చేశా. అద్భుతమైనటువంటి క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గరే ఉంది అది. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఎంత చల్లబడతాడో అంత చల్లబడుతుంది లోకం అంతా. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది. అందుకు అభిషేకం చేస్తాం. ధారాపాత్ర పెట్టి సన్నటి ధార పడుతుంది. దాని అర్థం ఏమిటంటే ఈ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే దాని మీద చంద్రవంక ఉంటుంది. చంద్రుడి మించి అమృతధార పడుతుంది, సుధాబిందువులు. ఆ అమృతధారతో తడుస్తూ ఉంటాడు ఆయన. అలా తడిసిపోయి పరవశించిపోతూ ఉంటాడు. ఆ చల్లగా ఉంటాడు. అందుకే ఊళ్ళో శివాలయంలో అభిషేకానికి ఏముండాలి అంటే నీళ్ళు ఒక్కటి ఉంటే చాలు. కాశీని నీళ్లు పట్టుకెళ్ళి పోశారనుకోండి, అంతే, పరమ సంతోషపడిపోతాడు. ఏమీ అక్కర్లా. అందుకే సహస్ర ఘటాభిషేకం అని చేస్తారు. ఎంత తేలికగా ప్రసన్నుడైపోతాడో తెలుసా? శ్రీకాళహస్తిలో మీరు దర్శనానికి వెడితే దక్షిణామూర్తి దర్శనం చేసినప్పుడు ఎడం పక్క అరుగు మీద మృత్యుంజయలింగం అని ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి తలుపు ఉండి 4 గోడలు ఇలా ఉండి పైకప్పుకి గోడలకి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ శివలింగానికి అలా ఎందుకు ఉంచుతారంటే ఎప్పుడైనా వర్షాలు పడక అంత క్షామం వచ్చి ఎండిపోతే ఆ తలుపు రాళ్ళు పెట్టి మూసేస్తారు, సిమెంట్ చేసేస్తారు. చేసేసి ఆ గోడలెక్కి కూర్చుంటారు. కూర్చుని బ్రాహ్మణులు అభిషేక మంత్రాలు చెప్తూ సువర్ణముఖరీ నదిలోంచి వచ్చినటువంటి ఘటములతోటి ఆ కుండలతో నీళ్లు తీసుకొచ్చి ఆ గదంతా నిండిపోయేలా పూజ చేసేస్తారు.
ఆ శివలింగం మునిగిపోతుంది, అంతే బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఎన్నో మాటలు జరిగింది. కావాలంటే మీరు శ్రీకాళహస్తిలో అడగండి. అభిషేకము చేత చల్లబడతాడు. ఆ చంద్రుని నుండి పడినటువంటి అమృతధారల చేత చల్లబడినటువంటి శివలింగం లోకమంతా చల్లగా ఉండడానికి కారణమవుతుంది. నేను ఇక్కడ ఉన్నాను, కానీ నా మనసు చల్లగా ఉండాలంటే నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి. నిజంగా చెప్పాలంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుండేటట్టు చేస్తే, అందరూ చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది. అందరూ చల్లగా ఉండాలంటే శివలింగం చల్లగా ఉండాలి ఇప్పుడు. అందుకు అభిషేకం చేస్తారు. అందుకే ఏ కారణమైనా చెప్పండి, కూతురు పెళ్ళవలేదు, కొడుకు ఉద్యోగం రాలేదు, పీడకలలు వస్తున్నాయి, ఏమిటో భయం వేస్తోంది, కలిసి రావట్లేదు, అభిషేకం చేసుకోండి అంటారు. అన్నిటికీ అంతే మందు, అభిషేకం చేసుకోండి. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది, మన తప్పులు క్షమించేస్తాడంతే. అందుకే నమస్తే అస్తు ధన్వనైభ్యాముతే నమః. ఈశ్వరా మా తప్పు మన్నించండి, క్షమించండి, ఉభయతర నమస్కారాలతో ప్రారంభం నమ్మకం. కాబట్టి మహానుభావుడు పరమ సులభుడై ప్రీతి చెందుతాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి, నిజానికి తూర్పుగోదావరి జిల్లాకి వచ్చినటువంటి నష్టం ఏమిటి? మొన్న నేను నల్గొండ జిల్లా పక్కన 30 కిలోమీటర్ల లోపల ఒక ఊరు ఉపన్యాసాలకు వెళ్ళా. ఒక రైతు నా దగ్గరికి వచ్చి వలవల వలవల ఏడుస్తూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఒక మాట చెప్పాడు. అయ్యా, ఇక్కడ 450 బత్తాయి చెట్లు ఉండేవండి, లారీలతో బత్తాయి పళ్ళు పట్టుకెళ్ళేవాడిని. చుక్క నీరు లేదండి, బావి ఎంత లోపలికెళ్ళినా నీరు లేదు. 450 చెట్లు మాడిపోతుంటే నీళ్లు లేక చూడలేక నరికించేసి తీసుకుపోయానండి. వలవల వలవల ఏడ్చాడు ఆయన. ఆ ప్రాంతం వంక చూస్తుంటే కారులో వెడుతూ నేను తెల్లబోయాను. అసలు నీళ్ళంటే వాళ్ళు ఎంత ప్రాణమో. నేను నిడదవోల్లో పనిచేసే రోజుల్లో గోదావరి పుష్కరాలు వస్తే రాయలసీమ వాళ్ళు ఈ ప్రాంతంలో గోదావరి స్నానానికి వచ్చి రైల్ బ్రిడ్జ్ మీద రైలు వెళ్ళిపోతుంటే ఆ రోజుల్లో ప్యాసింజర్లో పెడుతుండే వాళ్ళం. వాళ్ళు గబగబా కిటికీల దగ్గరికి వెళ్ళి ఎన్ని నీళ్ళో అనేవారు. నాకు ఆశ్చర్యం అనిపించి ఒకళ్ళని పిలిచేడిగా, ఏడు ఎన్ని నీళ్ళో అంటారు, నదిలో నీళ్లు ఉండవా అని. అంటే మేము ఇన్ని నీళ్లు జీవితంలో ఎప్పుడూ చూడలేదండి, ఇన్ని నీళ్లు చూస్తే మాకు కడుపు నిండిపోయిందండి అన్నారు. మనం ఎంత అదృష్టవంతులం. అదృష్టవంతుడు అయ్యుండి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయరా అంటే పాత్ర పట్టుకుని ధార పోయడం అనేసి ఉద్ధరిణితో ఇలా పోస్తుంటాడు. ఏం కర్మ నీకు, నిన్ను ఇక్కడ పుట్టించాడుగా, కావలసినన్ని నీళ్లు ఇచ్చాడుగా, ఓ ధారగా పోయకుండా ఈ ఉద్ధరిణి ఏమిటి? శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి ఏమిటి చేస్తున్నాడు వీడు అభిషేకం. కోటేశ్వరారు మీరు వచ్చి ఉపన్యాసం చెప్పారు, మా చాలా నచ్చిందండి, నువ్వు చెంబుతో నీళ్లు తెచ్చి నా నెత్తి మీద జల్లారనుకోండి, నాకు అసహ్యం వేసి ఇంకెప్పుడు రానంటాను. శివుడు అభిషేకం చేయరా అంటే నీళ్లు ధారగా కూడా పోయడం మానేసి ఇలా చల్లినా ఉద్ధరిణితో పత్తి రిసుమం తనెవ్వాడు పారవయించు. బిల్వపత్రం తీసుకొచ్చి తుంపి 3 ఆకులున్నాయో లేదో చూసి గొంగళీ పురుగులు లేకుండా, చిరుగులు లేకుండా, కన్నాలు లేకుండా చూసి పూజ చేసిన వాడెవడు? అమ్మ నాయనోయ్, కార్తీక మాసం వచ్చిందంటే రొట్టలు తెచ్చి పారేసేసి ఆలయ ముఖమంటపాల్లో ముళ్లతోచే తీసుకెళ్లి వేసేస్తుంటారు ఆయన మీద. పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు, ఇలా వేస్తే బెచ్చం వేసినట్టు పారేసినట్టు ఇలా చూపించి వేసిన వాడేడి. మొన్న కాత్యాయని వ్రతాల్లో ఆ చిన్న పిల్లలు, ఆడపిల్లలు 700 మంది ఆడపిల్లలు కాత్యాయని వ్రతం చేస్తుంటే ఇలా వెయ్యాలమ్మా అంటే 700 మంది పిల్లలు తప్పకుండా ఇలాగే వేస్తుంటే పరవశించిపోయాను నేను నిజంగా. అది పెద్దవాళ్ళతో చేయించండి, వాళ్ళు వినరు. పిల్లలు అంత శ్రద్ధగా చేశారు. నిజంగా నాకు ఆ పక్కకి చూస్తుంటే వాళ్ళ భక్తితో శ్రీమాత్రే నమః అని వాళ్ళు వేస్తుంటే పొంగిపోయాను చూసి. పిల్లలకి చెప్పడం తేలికరా అనిపించింది నిజంగా. అది భక్తి. ఏది ఒక్క దళమల వేసింది, అది ఇలా పట్టుకొచ్చి ఇలా పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు, వీధిలోంచి అవతల పారేసినట్టు ఆయన మొహం మీద పారేయడం. అయినా ఆయన ఏం చేస్తాడంటే, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సొరశాఖవానింటి మల్లె చెట్టు. ఊరే పోన్లేరా, నువ్వెందుకురా కోటేశ్వరరావు గుండెలు బాదుకుంటావు, నేను ఒప్పుకున్నాను కదా, పాపం ఏదో కాసి నీళ్లు చల్లాడుగా, పారేశాడుగా నా మీద అని కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవు కింద కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టు కింద పాతి పెడుతున్నాడు. అంతటి దయాళు. లేకపోతే తిన్నడిచ్చిన మాంసం ముక్క ఆయనకి ఏమైనా కరువా? నేననలేదు ఈ మాట. శివానందలహరిలో ఈ శ్లోకం చదివి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు.
పరమశివుడి గురించి వర్ణిస్తూ ధ్యాన శ్లోకం ఉంది. ఆయన్ని ఎలా ధ్యానం చెయ్యాలి అంటే ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయన ఒక చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఓ చేతిలో జింక పట్టుకుంటాడు. ఈ రెండు ఆయన చేతుల్లో ఉంటాయి. ఒక చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. ఆయనకేం చేతకాక పట్టుకోడు బ్రహ్మకపాలం. మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి సృష్టి చేయబోయి బ్రహ్మ అన్నాడు. ఆ బ్రహ్మగారు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతాడు. పడిపోయినప్పుడు పాపం అందరి పుర్రెలో పడిపోయినట్టు ఈయన పుర్రె కూడా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, అందరికన్నా ముందు వచ్చి సృష్టి చేసిన వాడు ఈయన పుర్రెకు ఒక గౌరవం ఇద్దామని దానికి ఒక తడప చుట్టి మెళ్ళలో వేసుకున్నాడు. ఇప్పుడు ఇల్లంతా ఆయిందేనండి, కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఆయిందే, బీరువాలో బంగారం అంతా ఆయిందే, వేళ్లకి పెట్టుకునే ఉంగరాలు 10 వేళ్లకి సరిపోగా ఇంకో 50 ఉన్నాయి, ఓ చిక్కంలో పెట్టి లోపలెట్టాడు. ఇప్పుడు ఆయన ఓ చిన్న తువ్వాలగుడ్డ ఒకటి కట్టుకుని వీధిలో మొక్కలకి నీళ్లు వేసుకుంటున్నాడు. ఇప్పుడు అస్తమానం పెట్టుకోకపోతే మాత్రం ఆయనకి తృప్తి ఉండదు ఏమిటి? అన్నీ ఆయన అయినప్పుడు పెట్టుకోకపోయినా తృప్తి, అన్నీ శివుడు అయినప్పుడు శివుడు పెట్టుకోవాలేమిటి? పెట్టుకోక్కర్లా తృప్తి. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన పరమేశ్వరుడు మహానుభావుడు, అయ్యో బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడం ఏమిటని తడపకి పెట్టి మెళ్ళో వేసుకున్నాడు. అలా ఎన్ని బ్రహ్మకపాలాలయ్యాయి? పెద్ద మాల ఒకటి తయారైంది. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అన్నారు శంకరాచార్యుల వారు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా ననయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చోళముల్ పడిబడి దల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఒకప్పుడు బ్రహ్మగారి 5వ తలకాయ తుంపేసినందుకు ప్రాయశ్చిత్తం కోసం లోకానికి నేర్పడానికి ఆ బ్రహ్మకపాలాన్ని చేత పట్టుకుని కూర్చోకుండా తిరిగాడు. కొన్నేళ్ల పాటు కూర్చోకుండా తిరగాలి ప్రాయశ్చిత్తం, అందుకు తిరిగాడు. లోకానికి నేర్పడానికి ఒరే తొందరపడి అటువంటి పనులు చేయకూడదు, ఇంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే దెబ్బతింటామని. కాబట్టి చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. దూర్జట అన్నాడు, ఏమయ్యా తిన్నడు కొరికి తీసుకొచ్చిన ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెడితే తినేశావా? పద్యం ఎంత గొప్పగా మొదలుపెట్టాడో తెలుసా అండి? అనుభవించడం అంటే అది. నీకున్మాంసము వాంఛయేని కరువా అన్నాడు. నేను నా మనవల్ని తీసుకుని మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అయ్యో ఏదో కోటేశ్వరారు మనవలు వచ్చారని చెప్పి మీరేమో ఇద్దరికి చేతిలో చెరుకోలట్టు పెడితే అప్పుడు ఆబగా గబగబా తినేసి ఇంకా ఉన్నాయా అన్నాడు అనుకోండి. ఏదో ఇద్దరికి చెరుకో 10 పెట్టినా కూడా ఇద్దరు తినేసి ఇంకా ఉన్నాయా అంటే, అయ్యో మీరు ఇంత తింటారని మాకు తెలియదు బాబు, 20 ఉన్నాయి ఇంట్లో, ఈ మాట వచ్చినప్పుడు 100 చేస్తానులేండి అని లేవు నాన్న అన్నారనుకోండి. వాళ్ళిద్దరు ఏడుపు మొదలెట్టారనుకోండి, నాకు లడ్డూ కావాలి, నేను ఎలాగో అలా మరిపించి ఇంటికి తీసుకెళ్ళగానే ఏమంటాను? ఎరా మీకేమైనా కరువా? లడ్లు అంటే ఏమిట్రా వాళ్ళ ఇంట్లో తినేయడం, పరువు పోయేటట్టు అంటానా అన్నా? దూర్జటి శివుణ్ణి అలాగే అడిగాడు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లో తగునా శ్రీకాళహస్తీశ్వర. నీకున్మాంసము వాంఛయేని కరువా, శివా నీకేమన్నా మాంసం కరువయ్యా? ఏమిటి ఆ బోయ తిన్నడు కురికి తీసుకొచ్చిన ఎంగిలి మాంసం తిన్నావా? నిజంగా నీకు మాంసం తినాలనంత కోరికుందనుకో, ఈ చేతిలో జింకుంది, ఈ చేతిలో గొడ్డలుంది, ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను ఒక్క దెబ్బ కొడితే చచ్చి ఉరుకుంటుంది. కాస్త మాంసం అందులోంచి పీక్కుని చేతిలో బ్రహ్మకపాలం ఉంది, అందులో పోసుకొని నెత్తి మీద గంగ ఉంది, ఆ గంగ తీసి ఇందులో పోసి 3వ నేత్రంలో అగ్నిహోత్రం ఉంది, ఇలా పెడితే ఉడికిపోతుంది. అక్కడే కూర్చొని నోట్లో పడేసుకోవచ్చు, వంటగదిలో కూడా వెళ్ళక్కర్లా. ఇన్ని ఏర్పాట్లు నీకుండగా ఎంగిలి మాంసం తినేసావా? నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. అంతటి భక్త సులభుడు, అంత తేలికగా భక్తికి వశుడవుతాడు. గుండెల్లో భక్తి అన్నది ఉంటే చాలు ఆయనకి సంతోషం. అందుకే లోకంలో ఎవరూ ఇవ్వని అన్నీ కూడా ఆయన ఇచ్చేశాడు. అంత తేలికగా అనుగ్రహించాడు కూడా మహానుభావుడు. ఏ వేదంబు పఠించలూత భుజగం వైశస్త్రముల్ సూచతాని విద్యాభ్యాసమనర్చ కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాశక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. దుర్జటి ఏం చదువుకుంది? సాలెపురుగు ఏం చదువుకుంది? పాము ఏం చదువుకుంది? భక్తితో వెళ్ళి పరమశివుడి మ్రోల నిలబడి
ఆయనకే తమకున్నటువంటి వైభవాన్ని అర్పించి సాలెపురుగు వస్త్రం అల్లుతున్నానని గూడు కట్టి పాము తన పడగ మీద ఉన్న మణితో అర్చించి ఏనుగు నీటిని తెచ్చి పూజించి తామరపు ఉంచినందుకు మూడిటిని తన ఎందు కలుపుకున్నాడు. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగం మీద మూడిటి ముద్రలు ఉంటాయి. ఏనుగు యొక్క దంతాలు ఉంటాయి, సాలెపురుగు ఉంటుంది, అలాగే పాము ఉంటుంది. మూడిటి ముద్రలు ఉంటాయి. ఇంకా వేరు పేరు పెట్టుకోవాలా, శ్రీకాళహస్తీశ్వర అని పెంచుకున్నాడు. శ్రీ కాళము హస్తి, సాలెపురుగు, ఏనుగు, పాము. ఆ క్షేత్రం పేరే అంత, ఆ క్షేత్రానికి పేరు అదే ఉంచుకున్నాడు. అంతటి భక్త వశంకరుడు. కాబట్టి ఈశ్వర, గుండెలలో ఉన్న భక్తిని చూస్తావు, ఆ భక్తి ఉన్నదా అనుగ్రహిస్తావని శంకర భగవత్పాదులు చాలా అందంగా, పటాటోపం కాదురా కావలసింది గుండెల నిండా భక్తి ఉన్ననాడు ఒక్క నమస్కారం చాలు పరమేశ్వరుడి పట్ల అనుగ్రహాన్ని పొందుతాడు అని మనకి నిరూపణం చెయ్యడం కోసమని ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్నిచ్చి నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిః ధ్యాన సమాధిభిర్నతుష్టః ముసలా ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నీకెలా కావాలి చెప్పు ఈశ్వర, అలా చేస్తాను అంటే శంకరుడు ఏమంటాడు, గుండెల నిండా భక్తి ఉంటే చెప్పు, ఏం చేసినా స్వీకరిస్తాడు. కాబట్టి మనకు ఉండవలసినది భక్తి. భక్తి అన్న మాటకు అర్థం ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం, ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండడం. చెయ్యమని ఎక్కడ చెప్పాడు, చెయ్యకూడనివి ఎక్కడ చెప్పాడు, వేదంలో చెప్పాడు. కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్లు ఎవడు ధార్మికంగా భక్తితో బ్రతుకుతాడో, వాడు ఉన్నాడని నమ్మకంతో జీవిస్తాడో, అలాంటి వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని శంకర భగవత్పాదులు అన్యాపదేశంగా జగద్గురువులై కూర్చుని మనందరికీ ఉపదేశం చేసినటువంటి అమృత భాండము వంటి శ్లోకం ఈ శ్లోకం. ఇవాళ సోమవారం ప్రదోషవేళ ప్రారంభం చేశాను కాబట్టి ఆ శివభక్తి గురించి శంకర భగవత్పాదులు చేసినటువంటి అద్భుతమైన శ్లోకంతో ఇవాళ ఉపన్యాసం ప్రారంభం చేద్దాం అనుకున్నాను. చిన్నతనంలో మా అమ్మో మాట అంటుండేది, ఏదో ఆశలావు పీక సన్నం అనేది. అలాగా ఓ చెప్పేయాలనుకుంటాను, 5 శ్లోకాలు చెప్పాలి, 6 శ్లోకాలు చెప్పాలనుకుంటాను. ఇక్కడికి వచ్చాక ఓ శ్లోకం ఎంతో కష్టం మీద మొత్తానికి పూర్తవుతూ ఉంటుంది. కాబట్టి ఒక శ్లోకం ఇవాళ పూర్తి చేశాం. ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోపెట్టడం మర్యాద కాదు కనుక రేపటితో ఇక్కడ నా ఉపన్యాసాలు పూర్తవుతాయి. రేపు శివానందలహరిలోంచి అద్భుతమైనటువంటి శ్లోకం జాతికందటికీ సందేశం ఇవ్వడానికి శంకర భగవత్పాదులు చేసినటువంటి అనన్య సామాన్యమైనటువంటి శ్లోకంతో రేపటి ప్రదోషవేళ ఉపన్యాసాన్ని ప్రారంభం చేసి రేపటి రోజు ఉపన్యాసంతో ఈ సంవత్సరం పెద్దాపురంలో చేస్తున్న ఉపన్యాసాల పరంపరని పూర్తి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.